జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాంబుజంగతుంగమాలికా డమడ్డమడ్డమడ్డమన్నిన్ననాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివం శివం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. రండి సార్, రండి రండి. శుభం భూయా. ఏం ముసలయ్య, ఈ శుభ సమయంలో కూడా ఇంటిని అట్టే పెట్టుకుని ఉన్నావా? సేవాధర్మం నీకే చెల్లిందయ్యా. నీలాంటి సేవకులు 10 కాలాల పాటు ఇంటిని కంటికి రెప్పలా కాపాడుతుండాలయ్యా. ఏంటో బాబు, ఈ ఇంటిని కనిపెట్టుకుని ఉండాల్సిందే కదా బాబు. అక్కడ అయ్యగారిని ఘనంగా ఊరేగిస్తున్నారు. ఆ ఏడుపు చూసే భాగ్యం నాకు ఇంత కూడా లేదు బాబు. అయినా అదే అమ్మగారే బతిగా ఉంటే కొంత అవసరం తప్పేది బాబు. ఏమిటో ఈ పిచ్చి ప్రమాదం. ఏది శాశ్వతం కాదు ముసలయ్య. సిరి సంపద మన జీవితాలు శాశ్వతం కాదు ముసలయ్య. అవును బాబు, ఏమిటో బతుకులని బాధలు పడాల్సిందే కదా బాబు. అది సరే బాబు, మీరు అయ్యగారి ఊరికి చూసినారా బాబు? చూడకే ముసలయ్య, మన రామచంద్రుని విజయోత్సవం చూస్తుంటే ఎంత ఆనందం, ఎంత కోలాహలం. మనసు ఆనందంతో పరవలు తొక్కుతున్నది. నువ్వు చూడలోచుకోలేదు కదా. ఈ దౌర్భాగ్యుడికి అంత అదృష్టం ఎక్కడ దొరికింది బాబు? నాకు కూడా అదృష్టం దక్కలేదు ముసలయ్య. అదే బాబు, ఇంకో యారాన్ని అతని కంటన అలంకరిద్దామని ఎంతో ప్రేమతో తీసుకొచ్చాను. ఏది జన సముద్రాన్ని చీల్చుకొని ముందుకు వెళ్ళలేకపోయారు. పోనీ ఓ పని చేస్తే బాగుంటుంది కదా బాబు. ఈ ఆరం నాకు ఇస్తే నేను బిరబిరా వెళ్ళాను, మెడ వేసి వస్తాను బాబు. శుభం భూయా. మేము కాస్త సేవ తీర్చుకుంటాం. అలాగే బాబు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. రండి బాబు, రండి రండి, కూర్చోండి. సరే కానీ ఇంతకీ ఎవరి ఓం నమః శివాయ? ఆయన అంటే ఆ స్వాములారు అచ్చయ్య స్వామి తరపున ధర్మాపురం నుంచి వచ్చారు బాబు. ఆయనంటే నాన్నగారికి అపారమైన గౌరవం, భక్తిను. ప్రస్తుతం మన మేడ మీదే ఉంటున్నారయ్యా. అర్చక సంఘం దేనికి? అదో పెద్ద కథ బాబు. వెనకడికి మీ తాతగారు 400 ఎకరాల మగాడిని అర్చక సంఘ సంస్థ రాసేశారు బాబు. ఈ మధ్యనే స్వామిగారు మీ నాన్నగారితో అదే మాట చర్చిస్తూ ఉంటారు బాబు. రాసిచ్చిన వీళ్ళమ్మ తిరిగి తీసుకోకూడదు. అది ఇళ్ళమ్మకి ఇస్తే కాలేదు బాబు. ఈ మధ్యనే మీ నాన్నగారు మీ బాబాయ్ గారితో చర్చించారు. అది ఉండకూడదని చెప్తే ఆయన మీద కోపడతారు. అది సంగతి బాబు. సరే కానీ ఆ వీళ్ళమ్మ కాల్ చేస్తే పోతుంది కదా. అది చెప్తే నాన్నగారు భారీ కోపం వచ్చేస్తుంది బాబు. ఈ మధ్యన మీ తాతగారు ఆ ఇళ్ళమని ఆయన పేరు మీద రాసి ఇచ్చారు. దాన్ని భద్రంగా ఎనపెట్టలో పెట్టుకుని పూజ చేస్తున్నారు. అది ఉండకూడదని చెప్తే ఆయన మీద కోపడతారండి. అదంతా ఎందుకు కానీ బాబు. ఇక అనుకోకండి ఇలా వచ్చేసారండి బాబు. అవును ముసలయ్య, అనుకోకుండా వచ్చాను. బాబాయ్ అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశాడు. తిరిగి రమ్మన్నాడు. నీకు తెలుసా? నాకెంత బాబు. సరే, నేను బాబాయ్ వాళ్ళ దాకా వెళ్ళొస్తాను. అంత తొందర వచ్చింది బాబు. స్నానానికి నీళ్ళు తోడతాను, వచ్చేయండి. స్నానానికి తొందర ఏం లేదు కానీ నాన్నగారు ఇక్కడ? నాన్నగారు ఊరేగింపులో ఉన్నారు. వెళ్తారా? లేదు, బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం బాబు. అక్కడికి వెళ్తే కోపం వస్తుంది నాన్నకి, అంతేనా? రాని. అయినా బాబాయ్ ఎలాంటి వాడో అందరికీ తెలుసు. ఈ మధ్యలో వచ్చిన వాడు బాబాయ్కి నాన్నకి కాకుండా చేస్తున్నాడు. అయినా బాబాయ్ ఎలాంటి వాడో నాన్నకు మాత్రం తెలియదా? చైర్మన్ గారికి జిందాబాద్. చైర్మన్ గారు వర్ధిల్లాలి. చైర్మన్ గారు వర్ధిల్లాలి. నానయ్య వర్ధిల్లాలి. బాబా వకీలయ్య వర్ధిల్లాలి. ఎక్కడంటి కనకమ్మ వర్ధిల్లాలి. చైర్మన్ గారు వర్ధిల్లాలి. ఏంటి ముసలయ్య, ఏంటి నినాదాలు, ఏంటి గోళ? ఎర్రెక్కిపోయి అరుస్తారు. అరే పని పాట మానేసి ఈ నినాదాలు మాత్రం బాగా నేర్చుకున్నారు. దీనివల్ల ఏం ఉపయోగం చెప్పు? ఎందుకంటే బాబు ఏదో చెయ్యాలని కదా తాపత్రయం. ఓహో, నీకు కూడా రాజకీయాలు బాగా వంటపట్టాయే. ఏం లాభం చెప్పు? మనిషికో పార్టీ, ఇంటికో సిద్ధాంతం. దేనికోసం? మనుషుల్లో మార్పు ఏం వచ్చిందా? మనిషికి మనిషి మధ్య క్రౌర్యం, కార్పణ్యం పెరగడం తప్ప మంచి ఏం జరిగింది చెప్పు? మార్పు ఏముంది బాబు? చీకటి పక్కన వెళ్తుందాగా చెడు పక్కన మంచి కూడా ఉంటుంది బాబు. మంచి ఏం మంచి? నా చిన్నప్పటి నుంచి ఊరిని చూస్తూనే ఉన్నాను. ఏం మార్పు జరిగింది? రాజులు మారినా, రాజ్యాలు మారినా పేదవాళ్ళ బతుకులు మారట్లేదు. గుప్పెడు అన్నం తినడానికి ఎంత కష్టపడుతున్నారో తెలుసా? ఆనందంగా, ఆరోగ్యంగా ఎవడున్నాడు చెప్పు? అరే రోజు రోజు పెరుగుతున్న ధరలకు పేదవాడు గుండెని చేతిలో పట్టుకుని దినగంగా గండంగా గడుపుతున్నాడు. బాబు మీరు ఆ మాట అనకండి బాబు.
ఈ ఊరు ఈసారి తప్పకుండా బాగుపడతాయి. ఎందుకంటే మన చైర్మన్ గారు వచ్చారు కదా, బాగు చేస్తారు. చైర్మన్ ఎవరా చైర్మన్? గుళ్ళో లింగాన్ని మింగే వాడబడైతే గుడినే మింగాలనుకునే వాడబడు. చూస్తూనే ఉన్నాగా బాబు, మీరు పొరపడుతున్నారు. ఇన్ని రోజులు అదే అనుకున్నాను. కానీ మనం అనే మాట పదవిలోకి వచ్చేంతవరకు, పదవిలోకి వచ్చాక జనాల్ని రక్తాల్లా జలగల్లా పీడిచి తింటున్నారు. నాన్నగారు కూడా అనుమానిస్తున్నారా బాబు? నాన్నగారు అంటే నాన్నగారిని నరకంలో దింపారా అనుకుంటూనే ఉన్నాను. నేను లేని సమయం చూసి నాన్నగారిని రొంట్లోకి దింపారు. ఇక ఆయన ప్రశాంతంగా ఉండనిస్తారా మీరు? బాబాయ్ 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 పర్వాలేదా? నేను బొమ్మడండి నీళ్ళు నీది నాకు ఏముందిరా, వెళ్దాం. ఏంటి బాబాయ్ అంత కంగారా గాబరా ఏంటి చెప్పు? అవునయ్యా, కంగారు గారండి, గాబరాగానే ఉంది. అసలు ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ మీ పిన్నికి జబ్బు తిరగబెట్టింది, సౌబతుకుల్లో ఉంది. నేను ఎలాగైనా చూడాలని కలవిస్తుంది. రా బాబు వెళ్దాం. మరి మీరందరూ ఇక్కడ ఉండి పిన్నికి ఏం కాకుండా చూడొచ్చు కదా బాబాయ్. మీరందరూ ఏం చేస్తున్నారు? ఆ నిర్భాగ్యాల గురించి ఇంకా మనం ఏమి చేయలేమయ్యా. కాకపోతే చిన్నప్పటి నుంచి పెంచిన ప్రేమ కొద్దీ నిన్ను ఎలాగైనా చూడాలని 6 రోజులుగా మృత్యువుతో పోరాడుతుంది. తన ఆఖరి కోరికల్లా నిన్ను ఆఖరిసారిగా చూసి ఆ గుక్కెడి ప్రాణం అవుతుంది. బాబాయ్ పిన్ని మనకు దక్కదా? పిన్ని బతకదా బాబాయ్? ఇంకా ఆలస్యం చేస్తే ఆఖరి చుట్టూ దక్కదు. రానే బాబాయ్ వెళ్దాం బాబాయ్. శ్రమ చేసి నన్ను గెలిపించిన మిత్రులందరికీ శుభాభివందనములు. నమస్తే నమస్తే. సెలవు. ఇప్పుడేనా? ఇన్ని రోజులకి నీకు ఇల్లు గుర్తొచ్చిందనమాట. సర్లే, సరైన సమయానికే వచ్చావు. సంతోషం. నిజానికి సంతోషించాల్సిన సమయం కాదు నాన్న. పొరపాటునైనా ఇది సంతోషించవలసిన సమయమే. అన్నయ్య, మా పేదవాళ్ళ తరఫున నీకు శుభాకాంక్షలు. బాబాయ్ ఇంకా ఆలస్యం చేస్తాను. వెళ్దాం పద బాబాయ్. ఎక్కడికి రా? బాబాయ్ వాళ్ళు నాన్న. ఎందుకు? పిన్ని చావు బతుకులో ఉంది. అయితే వెళ్ళి చూడండి. వెళ్ళలేదు. నాన్న నాకు అన్నీ తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. తెలిసి వద్దంటున్నారా? అవును. సరే నాన్న, నేను వెళ్తాను. బాబాయ్ నువ్వు బాగు బాబాయ్. ఏ నాన్న? నీకు కదరా చెప్పేది. నాన్న మీ మాట నేను ఎప్పుడు ఎదురు చెప్పలేదు. అవతల పిన్ని చావు బతుకులో ఉంది. తన గురించి ఆలోచించేయండి నాన్న. వెళ్ళక తప్పదని నాకు తెలుసురా, కానీ వాడి గడప తొక్కడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఏంటి నాన్న ఇది? మీ రాజకీయ కక్షలకు రక్త సంబంధాన్ని బలిపెడతారు. ఏమైనా బాగుందనా? బాబు గారు, ఇప్పుడైనా చంద్రబాబు గారు మాట వినండి బాబు. వసలయ్య, ఈ విషయంలో నువ్వే మాట్లాడు. నాన్న అమ్మ లేని లోటు లేకుండా నాకు పిన్ని అన్నీ తనే పెంచింది. ఇప్పుడు అదే పిన్ని అవసాన దశలో ఉంటే నన్ను చూడదంటున్నారు. చిన్నప్పుడే అమ్మను కోల్పోయాను. ఇప్పుడు పెంచిన తల్లి అవసాన దశలో ఉంటే కథ చూపు చూసే భాగ్యం కూడా నాకు లేదు. వాడు అమ్మతో పాటు నేను చనిపోయిన బాగుండేది. బాగుండేది. బాబు గారు, బాబు గారు, అన్నయ్య, దొరకలేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాబాయ్ వెళ్దాం పద బాబాయ్. రే మూర్తి, నాన్న వెళ్ళలేదు. అలాగే పద బాబాయ్. ముసలయ్య, అయ్యా. మా మద్దతు బాగలేదన్న సంగతి నీకు తెలియదా? తెలుసు బాబు. మరి నాకెందుకు చెప్పలేదు? తెలిస్తే మీరు ఏమన్నా అనుకుంటారో చెప్పలేదు బాబు. వీరు సన్నయ్య గారు కొట్లాడుకున్నారే, అదిగాక ఎలక్షన్లో ఎదురు పార్టీలో నిల్చున్నారే. వాడి మీద కోపం ఉండొచ్చు. అమ్మాయి ఏం చేసింది? ఎలా ఉందో ఏంటో. సరే, నేను బయటకు వెళ్తున్నాను. నా కోసం ఎవరైనా వస్తే ఉండమంటావు. అలాగే
నేను ప్రత్యేకంగా కూర్చోడానికి రాలేదయ్యా. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే, మీరు ఎందుకు వచ్చినా అయ్యగారు వచ్చే వరకు మిమ్మల్ని కూర్చోమన్నారు, అది సంగతి. నేను ప్రత్యేకంగా అడిగేది ఏంటంటే, అయ్యగారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అని. చిన్నయ్య గారింటికి వెళ్ళారు. చిన్నయ్య గారంటే నారాయణరావు గారు. నేను ప్రత్యేకంగా అడిగేది ఏంటంటే, మన ప్రత్యర్థి నారాయణరావు గారి ఇంటికి వెళ్ళాడా అని. ఆయన వెళ్ళారు, వస్తారు, మీరు కూర్చోండి. ఇంకా నేను ఇక్కడ ప్రత్యేకంగా కూర్చోవాలా? అక్కర్లేదు, మీరు ప్రత్యేకంగా దయచేయచ్చు. ఎలా పొలంగా ఉంది. నేను ప్రత్యేకంగా పడమటి మీద కౌన్సిలర్ తెలుసా? తెలుస్తూనే ఉంది. ఊరేగింపు పూర్తయినా 3 గంటలు కావచ్చినా ఇంకా దండలు వెళ్ళ వేసుకొని తిరుగుతున్నారుగా ప్రత్యేకంగా. నేను ప్రత్యేకంగా ఈ దండలు వేసుకొని ఎందుకు తిరుగుతున్నానంటే, 10 మందికి ప్రత్యేకంగా తెలియ కోసం. బాబు సరే కానీ చిన్నమ్మ గారికి ఎలా ఉంది బాబు? డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ వేశారు, పర్వాలేదు, నిద్రపోతుంది. ఓలే బాబు, దేవుని దేవాల 10 కాలాలు కూడా బతకాలి బాబు. అదేం లేదు ముసలి, మించిపోయింది. నాన్న బాబా ఎలక్షన్లో పడి పిన్నిని పట్టించుకోవడం మానేశారు. జబ్బు బాగా ముదిరిపోయింది. ఇగో ఊళ్ళో ఇలాంటి ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా పని పాట లేకుండా నాన్న చుట్టూ చేరి ఆయన ఎలక్షన్లో దింపారు. అదే పొరపాటు. నాకు 1,00,000 వ్యాపారాలు ఉన్నాయి, అయినా నేను ప్రత్యేకంగా వెనుకబడిన జాతుల తరఫున ఎందుకు ఎన్నికయ్యానంటే, వాటి ప్రత్యేకంగా ఇంకో 100 సంవత్సరాలు వెనక్కి నెట్టడానికి. మీరు ఊరుకోండి. ఆయన ఊరుకున్నా నేను ఎలా ఊరుకునేది? పోనీ నేను ప్రత్యేకంగా ఊరుకున్న ప్రజలు ఊరుకొనిస్తారా? అసలు ప్రజలు నన్ను ప్రత్యేకంగా ఎందుకు ఎన్నుకున్నారంటే, వాళ్ళని ప్రాణాలు మీరు ప్రత్యేకంగా తీసేస్తారని. అదే అర్థం లేని మాట. నేను ప్రత్యేకంగా బాబు ఈ ప్రత్యేకత వాడు అందరికీ తెలుసు బాబు. వాళ్ళ తలకాయ ఎద్దును అడిగి గంట కడతావా ఏంటి? అసలు మా కోసం ప్రత్యేకంగా ఏనుగుపై అలంకరించిన అంబారీపై నుంచి కాలు కింద పెట్టానో లేదు, ప్రజలంతా నాగజముడు కంచెలా పట్టుకున్నారు. నీకేం తెలుసు? పడమటి వీధి కౌన్సిలర్ ప్రతాపం. పాపం వాళ్ళకేం తెలుసు, మీరు కంచెనే తిరిగే పురుగని తెలియదుగా. ఇదిగో అబ్బాయి, నువ్వు చిన్నవాడు, నీకు ప్రత్యేకంగా రాజకీయాల గురించి ఏం తెలుసు? ఆయన నీతో నాకు మాటలేదు, అవతల ప్రత్యేకంగా మా ప్రాణం మీదకి వస్తాను. ఇప్పుడు ఈ రామచంద్రరావు గారు ఎక్కడున్నారేమో వెతుక్కోవాలి. వస్తా. దయచేయండి ప్రత్యేకంగా. స్నానానికి వెన్నీ లేపండి. రండి బాబు రండి. ముసలయ్య, అయ్యో బాబు చిన్నమ్మ గారికి ఎలా ఉందండి? ఆ అమ్మాయి బ్రతికే ఆశ లేదు. సరే, స్వాముల వారికి పాలు పడి ఇచ్చావా? ఇచ్చారు బాబు. నాకు కూడా ఒక కాఫీ అయిపోయింది. అలాగే బాబు. అన్నయ్య వచ్చాడా? అమ్మాయి ఉన్నారు, మేడ మీద ఉన్నారు. ఎవరన్నా ఉన్నారు మేడం మీద? స్వామివారు ఉన్నారండి. ఎవరైనా ముసలయ్య? తమ్ముడు గారు. బాబా, ఇంకో కాఫీ పెట్టు. అలాగే. అవసరం ఎవరా అమ్మాయి? అమ్మాయి గురించి కాదన్నయ్య, వేరే విషయం గురించి మాట్లాడదాం వచ్చాను. ఏంటది? రైలు పట్టాల అవతల ఉన్న మూసిపేట ప్రజల ఇల్లు కూల్చేమన్నారట. వాళ్ళు నిన్న నా దగ్గరికి వచ్చి చెప్పారు. అదే విషయం తర్వాత మాట్లాడదాం. అంటే అక్కడ గుడిసెలు కూల్చేసినంత మాత్రాన ఆరోగ్యాలు బాగుపడతాయా? అది కొత్త విషయం కాదు కదరా, ఎప్పటి నుంచో అనుకుంటున్నదే కదా. పైగా అక్కడ ఉండే ప్రజలకు వెలుతురు గాలి సరిగా లేదు. పైగా ఊరికంతా అక్కడికే వచ్చి చేరి ప్రతి సంవత్సరం అక్కడే రోగాలు పుట్టి ఊరంతా వ్యాపిస్తుంది. అందుకే తీసివేయాల్సి ఉంటుంది. మురికి అన్నది నీళ్ళు ఎక్కడున్నాయి? ప్రతి చోట ప్రతి వాడ దుర్గంధమైన. అసలు ఆరోగ్య శాఖ అధికారులు సక్రమంగా పనిచేస్తే ఈ అంటువ్యాధులు ప్రభుతాయా? దానికి కారణం అది కాదన్నాయి.
మొన్న ఎలక్షన్లో మీ కౌన్సిలర్లకు వాళ్ళు ఓట్లు వేయలేదని మీ కౌన్సిలర్లే తీర్చామని చెప్తున్నారట. ఆ విషయం నాకు తెలియదే, విచారిస్తాను. విచారించిన దాకా పనులు అవుతాయా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అప్పటిదాకా కనీసం వాళ్ళకి ఎక్కడన్నా ప్రత్యామ్నాయంగా స్థలాలు చూపించండి. అదంతా తొందరగా తేల్చే విషయం కాదు, ఆలోచిద్దాం. అలా అయితే పాపం వాళ్ళంతా పిల్లాపాలతో ఎక్కడికి వెళ్తున్నారు? ఇదంతా చూస్తుంటే కక్ష సాధించడానికి పన్నుగడలాగా అనిపిస్తుంది. పరిపాలనకు సంబంధించిన విషయాలు నువ్వు నాకు చెప్పనక్కర్లేదు, నాకు తెలుసు. అంత నిరంకుశత్వం పనికిరాదు. గవర్నమెంట్ అంటే అంత నిర్లక్ష్యము పనికిరాదు. అలా అని పేద ప్రజలకు అన్యాయం చేస్తారా? ఏం పేద ప్రజల పేరు చెప్పి మీ పార్టీ పలుకుబడి పెంచుకుంటారా? ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు. మరేంటి? మానవ జన్మ హక్కు. మీ హక్కుల్ని కొంత అదుపులో ఉంచుకోవాలి. మీ అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మంచి చెప్పావుగా. వెళ్ళమనా? వెళ్తాను. కానీ వెళ్లే ముందు ఒక్క మాట, ఆ మూసీపేట ప్రజలకు వేరే చోట ప్రత్యామ్నాయంగా స్థలం చూపించే వరకు ఆ మూసీపేట ఇళ్లను ఖాళీ చేయవద్దని నేను ధర్నా చేయబోతున్నాను. ఇలాంటి ధర్నాలతో అటువంటి పనులు జరగవు. అన్నయ్య, మీ అధికారాలు శాశ్వతం కాదు. శాశ్వతమని నేను అనుకోవటం లేదు. అలా అనుకోకపోతే అన్యాయం చేయరు. అనవసరంగా మాట్లాడకు. ఆహ్వానిస్తున్నావు. హద్దు మీరావు. నీ బుద్ధిని బట్టే. అన్నయ్య! తమ్ముడు అయిపోయావు. నేను అది అంటున్నాను. అన్నయ్య అయిపోయాయి కాబట్టి ఇంత దూరం వచ్చి అర్థిస్తున్నాను. బాబాయ్, ఏనాడో ఈ కుటుంబంలో ఏర్పడ్డ పని ఇప్పటికే సలాం లేదంటే నాకు చాలా బాధగా ఉంది బాబు. బాబు, ఎందుకైనా మంచిది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి బాబు. ఒక్క మూట మొట్టంటే నోలికి చీరేస్తాను. అరే, గతించిపోయిన కుటుంబ గాథలతో ఇప్పటి రాజకీయాలకి గుడిపెడతావా? ఒకసారి ఆలోచించుకునే వాళ్ళ గురించి. వస్తా. నేను చూసుకుంటాను. ఒకసారి ఆలోచించబోయే వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించు. ఆలోచించనయ్యా. హలో, కమిషనర్ గారు మాట్లాడేది. నేను చైర్మన్ రామచంద్రరావు. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. అదే రైలుపేట, అదేనండి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంది చూడండి. అక్కడ పాకల్ని ఎవరో దౌర్జన్యంగా పీకివేస్తున్నట్టు తెలిసింది. వాళ్ళకి వేరే చోట స్థలం చూపించే వరకు ఆ కార్యక్రమాన్ని ఆపండి. అవును, అలాగే. థ్యాంక్స్. నేను అక్కడికే వస్తున్నాను. ముసలాయ, అయ్యా, నేను బయటికి వెళ్తున్నాను. అలాగే బాబు. ముసలాయ, అయ్యా, ఏంటి బాబాయ్కి మనకి పూర్వ పగలంటున్నాడు? అసలు ఏమైంది? అవన్నీ ఎందుకు కాదు బాబు, ఎక్కడికి వెళ్తానండి నేను. ముసలి నాకు తెలుసుకోవాలను చెప్పు ప్లీజ్. చెప్తా బాబు. మీ తాతగారికి 2 పెళ్ళి, అందులో పెద్దమ్మ గారికి మీ నాన్నగారు జరిపించారు. ఆయన 10 ఏళ్ల ప్రాయంలోనే పెద్దమ్మ గారికి గుండె జబ్బు చేసి కాలం చేశారు. తర్వాత మీ నాన్నకు 2వ పెళ్లి చేసుకున్నారు. ఆ 2వ పెళ్లికి మీ బాబాయ్ గారు జరిపించారు. మీ నాన్నగారు అంటే నారాయణరావు గారి తల్లికి ఏమాత్రం ఇష్టం ఉండేది కదా. ఆయన అనేక బాధలు పెట్టేది. నాన్నగారు బతుకుంటే నారాయణరావు గారికి ఆస్తి దక్కదేమని ఆయన తల్లి మీ నాన్నగారు చెప్పడానికి కుట్ర పన్నింది బాబు. ఇంత ఘోరం చేసిందా? అవును బాబు, మరో ఘోరం. ఆ హత్య నా చేత చేయించాలని ప్రయత్నించింది. డబ్బు కూడా ఆశ చూపించింది. ఆ మాటలకి నాకు చాలా బాధ కలిగింది బాబు. అలాంటి పరిస్థితుల్లో
అలాంటి పరిస్థితుల్లో మీ నాన్నగారిని ఎవరి చేతులు ఏదో చంపిస్తుందేమో అని ఆలోచించి ఆ పనికి నేనే ఒప్పుకున్నాను బాబు. మరి ఈ విషయాలు నాకెందుకు చెప్పలేదు? ఆ రోజు రాత్రి 5 లక్షల రూపాయలు మీ నాన్నగారిని నాకు అప్పచెప్పి ఆ డబ్బుతో రాత్రి మీ నాన్నగారు తీసుకుని దూరదేశాలకు వెళ్ళిపోయారు బాబు. 20 సంవత్సరాలు గుండెలో పెట్టుకుని రాష్ట్రంగా పెంచారు బాబు. తర్వాత జరిగిన విషయాలు మీ తాతగారికి విన్నవించారు. మీ తాతగారు ఆస్తినంతా మీ నాన్నగారి పేరు మీద రాసి కాలం చేశారు బాబు. దయామయుడైన మీ నాన్నగారు ఆస్తిలో సగ భాగాన్ని తిరిగి మీ బాబాయ్ గారి పేరు మీద రాశారు బాబు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నేనంటే మీ బాబాయ్ గారికి అపారమైన కోపం బాబు. అన్నదమ్ముల బట్టి ఇలా కీచలాడుకుంటుంటే నాకు చాలా బాధ కలిగేది బాబు. ఆ మహాతల్లి మీ పెద్దల్లి గారి దైవం ఈ 2 కుటుంబాలు ఇంత సఖ్యతగా ఉన్నాయంటే ఆవిడ కారణం బాబు. లేకపోతే ఈ బాటికి ఈ బంధాలని తెగిపోయి ఉండవు బాబు. ఈ విషయాలు నా దగ్గర ఎందుకు దాచాడు పుల్లయ్య? సమయం రాలేదు బాబు చెప్పడానికి. రామచంద్రరావు గారు వచ్చారా? వచ్చారు, వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వస్తే అక్కడికి వెళ్ళాడు. ఏంటిది ప్రత్యేకంగా? బాబు ఏమిటి అలా కాదరాయతం చేస్తున్నారు? అర్థమైందా? అది అసలు విషయం. ఏంటండి ప్రత్యేకం గారు, ఏంటి విషయం అసలు? అసలు జరిగిన విషయం ఏమిటంటే, అదే అక్కడ రోడ్డు మీద కత్తులు, కర్రలు, వరుసలతో మనుషులు. నా కళ్ళు తిరిగినాయి. ఊరికే ఉన్నానా, ఏమైతే అయిందని నేను వెనుకనే ఉన్నాను. వాళ్ళు మీదకి వచ్చారు. ఎందుకైనా మంచిదని నేను పక్క వంతున పడి పరిగెత్తుకొచ్చాను. వాళ్ళు వెంబడించి అవే పగలబట్టారు. అర్థమైందా? అది అసలు విషయం. ముసలి కాసిన మంచిదని మీరేం చెప్పారు? మీకేం అర్థం? ఆగండి, వారినే చెప్పనివ్వండి. వారు చెప్తుంటే వినబుద్ధేస్తుంది. మీరు ఆగండి, నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు అక్కడ మన వాళ్ళు అందరూ కలిసి గొడవ పడ్డారా? ఏంది? అర్థమైందా? ఏం పగిరయ్యా, అసలు ఇది పెద్ద మనిషి లక్షణమా? నేను అడిగేది పెద్ద మనిషి లక్షణమా? అక్కడ వాళ్ళందరినీ కలబడినిచ్చి అయిపు లేకుండా చైర్మన్ గారి ఇంట్లో దూరావా? అక్కడే నువ్వు పొరపడుతున్నావు. నేను ప్రత్యేకంగా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మన 10 కాలాల పాటు ఈ మున్సిపాలిటీని సొమ్ము దోచేయాలి, తినేయాలి. మీరు నన్ను చెప్పనివాడు. మా ఇంట్లో ఇంటింటికి తిరిగి అయ్యల్లారా, అమ్మల్లారా, మీ పవిత్రమైన ఓట్లు మా గొర్రె మార్పు పెట్టెలో వేసి మమ్మల్ని గెలిపించండి అని ప్రార్థిస్తే, ఒరే దానయ్య, ఎందుకు రాలా బరేలా గారుస్తావు? చచ్చా, చాలేవయ్యా. ఏ మొహం పెట్టుకుని వచ్చావయ్యా? చేసింది చాలు. నీ మొహమాట మాకేమిటి? ముందక్కడ డబ్బు పెట్టవయ్యా అని అన్నారు. మనం అసలే ప్రజాసేవకులం కాదు. అందుకని 50 లక్షలు ఖర్చు పెట్టి ఓట్లు కొన్నాం, గెలిచాం. ఇవాళ ఖర్చు పెట్టలే, రేపు తింటాము వడ్డీతో సహా. అది అసలు విషయం. సరేనయ్యా, ఇంతకీ అక్కడ మన వాళ్ళకి ఎంతమందికి దెబ్బలు తగిలినట్టు? ఓ అదా, అవతల వాళ్ళు 6 కింద పడిపోయారు. మన వాడికి ఒక్కడికి మాత్రం చిన్న దెబ్బ తగిలింది. బతికించారు. అరే, నేను వచ్చిన అసలు విషయమే మర్చిపోయాను. హలో, పోలీస్ స్టేషన్? నేను శ్రీ 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 దగాకోర్ తానయ్య 13వ వార్డు కౌన్సిలర్ స్పీకింగ్. పొరపాటు స్పీకింగ్. ప్రత్యేకంగా దగాకోరు అని ఇంటి పేరు చెప్పడం అవసరమా? ఊరుకోవయ్యా, నన్ను మాట్లాడి నువ్వు. నీకు కాదు, ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడ దగాకోరు దానయ్య స్పీకింగ్. ఇక్కడ పెద్ద దెబ్బలాట జరిగిందండి. మా బంధువుకి చాలా ప్రమాదం జరిగింది, పెద్ద దెబ్బ తగిలింది.
మీరు ఆగండి, నన్ను చెప్పనివ్వండి. దయచేసి మీరు అర్జెంటుగా నలుగురు నర్సుల్ని తీసుకొచ్చి మందు ఇవ్వకపోతే మా వాడు బ్రతకని అంటున్నాడు. అర్థమైందా? అది అసలు విషయం. ఒరే దానయ్య, నువ్వు ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడుతుందేమిట్రా? ఏమిటబ్బా? గంగాధర్ గారు, మీరు ఆ ఫోన్ పెట్టేసి పక్కకు రండి. ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి నర్సులు పంపించంటున్నావే, అదేమన్నా హాస్పిటల్ అనుకున్నావా? ఇప్పుడు మటుకు ఏం పోయింది? హాస్పిటల్కి ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ రమ్మని చెప్పాం. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, పొరపాటు. ఇప్పుడు మాత్రం నిజం చెప్తున్నానండి. అవతల వాళ్ళ 6గురిని మా వాళ్ళు చచ్చేటట్లు కొట్టారు. ఇది మాత్రం నిజం. ఇన్స్పెక్టర్ గారికి మన వాళ్ళని కొట్టాయని చెప్తావేంట్రా? నీకు మర్చిపోయిందా? ఇంకేం మతి? అబ్బా, ఇందాక దెబ్బ తగిలినప్పుడే పోయింది మతి. పొరపాటు ఇన్స్పెక్టర్ గారు, మా వాడికి ఒక్కడికి మాత్రమే చిన్న దెబ్బ తగిలింది. వాడు ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు. ఒకవేళ ఏమైనా అయితే జవాబుదారు నాది. అంతే, ఉంటాను. మనమే నారాయణరావు పార్టీ వాళ్ళని కొట్టమని ప్రోత్సహించి మనమే మన వాళ్ళని పట్టేయడం ఏంట్రా? మనల్ని ఎస్ఐతో నేనెప్పుడు చెప్పాను? అబ్బా, ఏంటో అంత గందరగోళంగా ఉంది. నేను చెప్పేది ఏమి లేదు, కూర్చుంటాను. అర్థమైందా? అది అసలు విషయం. అది అసలు విషయం గారు, మీరు ఏం చెప్పినా అర్థం గారు. ఎక్కడ చచ్చిండ్రా? బండ కేంద్ర పకీరయ్యా, ఇది పారలేయమంటరా? ఏతిని ఎలక్షన్లో దిగమంటరా? దిగితిని. ఓట్లు కొట్టడానికి డబ్బులు సంచులు ఖర్చు పెట్టమంటరా? పెడితిని. ఎక్కడెట్టు పార్టీ వాళ్ళని కొట్టమంటరా? కొడుతుంది. గంచలేని పని అంటే కలకటేరు కంటే గొప్ప అంటరా? కామోస్ అనుకుని అడ్డం పడి బాతుంటే అడ్డొచ్చిన దిక్కు లేకపోయి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవడు కనపడరాయ. ఏడకొచ్చి దూరిందా? ఇంకా మీరేం దెబ్బలాడతారా కంచలేర్లు? మీరు ఆగండి, నన్ను చెప్పనివ్వండి. అసలు నేను చెప్పేది చెప్పిన మటుకు చాలు గాని శుభ్రంగా కట్టెలెత్తి ఎట్టుకున్న దాన్ని కంచలేర్ని చేస్తామంటరా? చేతిరి కనకమ్మ, నువ్వు ప్రత్యేకంగా ఎందుకు గెలిపించావంటే కంచలేర్ని చేసి కట్టెల డబ్బలు తినిపించడానిక. అదే నన్ను చెప్పనివ్వండి. అసలు ఏంటి నువ్వు చెప్పేది? పొద్దుత మానం నా కట్టెలన్నీ చుట్టూ తిరిగితిరి. సరే తిరగని అనుకుంది. సరే చుట్టూ జోరీ గల్లే చేరుతుంది. సరే చేరని అనుకుంది. ప్రజానాయకురాలు అవుతాను అంట్రి. అయితే ఓట్లు కొనడానికి డబ్బులు అంట్రి. సంచులు తీసుకుంట్రి. బడా ఇచ్చిన సొమ్మాళ్ళకి జారకపోయే ఇంటి చుట్టూ అప్పులు ఉన్నాయి. ఇంకా వాళ్ళకి బొంగలు సార్ అయిపోయిందినా ఇస్తామన్నా లేకపోయే. మీరు వచ్చి ఎడగూకుందా? మనకేం భయం? మనము కౌన్సిలర్లు కదా. అందుకని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఆ ఎస్ఐని ఇక్కడికే రమ్మని చెప్పా. అసలుగా ఎవరిస్తే మనకేంటి? కన్సిలర్ని పిలుస్తున్నాం సెట్టింగ్ కదా. ఆయన ఎందుకు రాలే? ఆ ఎస్ఐకి ఎందుకు అంత గర్భం? రానండి అసలు తెలుసుకుందాం. నమస్కారం ఎస్ఐ గారు, రండి కూర్చోండి. వీళ్ళందరూ మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అనుకోండి. ముసలయ్య, కాపీ పట్టరా ఎస్ఐ గారికి? అవసరం లేదు. పర్వాలేదండి, త్వరగా తీసుకురా, నేను ఇప్పుడే వస్తాను. ఇక్కడ నుంచి నాకు ఫోన్ చేసింది ఎవరు? ఇందాక మీకు మా దానయ్య ప్రత్యేకంగా ఫోన్ చేసింది ఎందుకంటే మీలో ఎవరిని కొట్టారు? మీరు ఆగండి, నన్ను చెప్పనివ్వండి. అసలుగా నేను చెప్పేది పోలీసుల్ని పిలుస్తామంటే పిలిస్తే ఆయన వచ్చిందా? వచ్చినాక ఏం చెప్పిండ్రు? చెప్పారుగా మీ పార్టీ వాళ్ళు నారాయణరావు పార్టీ వాళ్ళని 6 కొట్టారని. ఇన్స్పెక్టర్ గారు, ఇందాక మా తరగకూడదు దానయ్య ప్రత్యేకంగా చెప్పడంలో పొరపాటు పడ్డాడండి. మీరు ఆగండి, నన్ను చెప్పనివ్వండి. ఎస్ఐ గారు, మేమే కొట్టామని పొరపాటున నిజం చెప్పానండి. వాళ్ళే మమ్మల్ని కొట్టారు. అసలుగా నువ్వు చెప్పినా మా మంచి మగానివేలే. ఆ తగాదాలు పెట్టి పారిపోయి ఏడకొచ్చి దూరిలో ఈడ పోలీసు వాళ్ళకి ఈ మాట చెప్పినావు. ఇదిగా ఇన్స్పెక్టర్ నా వాడేదో చెప్పడంలో తిరుగుడు పడింది కానీ నువ్వెక్కడ సర్దుకుపో. సర్దుకుపోదామని వచ్చాను. ఇంకెవరెవరు పాల్గొన్నారు కొట్లాటలో? మేము ప్రత్యేకంగా ఈ కొట్లాటలో ఎందుకు పాల్గొనవలసి వచ్చిందంటే మీరు ఆగండి, నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు మా ఊరేగింపు ఉత్తర బజారు పోయింది. మా ఎగెస్ట్ పార్టీ వాళ్ళు ఎదురొచ్చారు. మా వాళ్ళేదో సంతోషంతో నడువే రామక నడువే రామక అంటూ పాటలు పాడారు.
ఆ పార్టీ వాళ్ళు కూడా 3 రంగుల జెండా పట్టి 3 రంగుల జెండా పట్టి 3 రంగుల జెండా పట్టి అని పాడారు. అదా అసలు విషయం? అసలు విషయం అది కాదులేండి. నారాయణరావు పార్టీ వాళ్ళు మమ్మల్ని చూసి అంటూ పిల్లి కూతలు కూర్చారండి. మేము ఊరుకుంటామా? గోగో గోగో అని కుక్క కూతలు కూర్చున్నాం. తర్వాత ఏముంది, మాకు ప్రత్యేకంగా కొంచెం దారి ఇవ్వండి అని అడిగామండి. వాళ్ళు మీరే తొలగిపోండి అన్నారు. అసలు నిజం చెప్పాలంటే మేము చైర్మన్ పార్టీ వాళ్ళము, మేము ఎందుకు తొలగాలి అని అన్నాం. అసలుగా ఒట్టి చైర్మన్ పార్టీ అనా? మేము కన్సిలర్ల వంటివి. వాళ్ళు ఆలోచిస్తారు ఏంటో ఇంకా ఆలోచిస్తారని వెనక్కి తిరిగి మా కన్సిలర్ల వైపు చూసినా మా కన్సిలర్లు ఇద్దరు కనిపెట్టిండ్రు. ఇంకా ఏంద్రా చూస్తారని ఎగిరి గుండెల్లో దంటినా గుండెలో పడిండ్రు. గుండు చుట్టుకునే కుక్క దొరకపోయా. ఇన్స్పెక్టర్ గారు, ఆవిడ చెప్పడంలో ప్రత్యేకంగా పొరపాటు పడింది, కానీ ముందు ఆ నారాయణరావు పార్టీ వాళ్ళు మమ్మల్ని కొట్టారండి. ఏంద్రా చెప్పేది? ఆలు కొట్టిండ్రా? వాళ్ళకన్నా సత్తా ఎదుగుతే కట్టెలెట్టిలో కట్టె ఎందుకని బండ చెప్పని బాగుంది ఏమీ చేయకుండా ఎందుకు చూస్తారా? నువ్వు ఊరుకో అమ్మా, ప్రత్యేకంగా మనం ఎప్పుడు కొట్టాం వాళ్ళని. అవును పకీరయ్యా, ఎట్లా? అవును పకీరయ్యా, అసలు కొట్టుకోకుండా కొట్లాట ఎట్లా జరిగింది? బండ మన దానయ్య అయినా ఏంద్ర పకీరయ్యేది? పచ్చేకం అంటావు. మీ ఇద్దరు ఊరుకుంటారా ఎట్లా బాగుతుంటారా? ఆపుతారా? మేము ముగ్గురు స్టేషన్ నడవండి మాట్లాడకుండా. మీరు ఆగండి, నన్ను మాట్లాడేవాడు. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఆ కొట్లాట ప్రారంభంలోనే నేను పరిగెత్తుకు వచ్చేసేగా, నేను అక్కడ లేను, నన్ను వదిలేయండి. ఈ కొట్లాటను ప్రోత్సహించి 6గురికి ప్రాణహాని తలపెట్టి శాంతి భద్రతను భంగపరిచారు కాబట్టి మేము 3గురిని అరెస్ట్ చేస్తున్నాం. ఏంద్ర పకీరయ్యేది? ఇది నువ్వు కూడా ఉండదే. నువ్వు చెప్పిన దానికి దీనికి సంబంధం లేకుండా ఉండదే. ఇది కదా ఇన్స్పెక్టర్, మేము చైర్మన్ పార్టీ, మమ్మల్ని అరెస్ట్ గెరెట్ చేసే పనేలా కదా? ఏమయ్యా మర్యాదగా కదులుతారా? మిమ్మల్ని కదిలించమంటారా? ఏందయ్యో తెగ బెదిరెత్తండావే? స్టేషన్కేగా వస్తాలేపా. మీరందరట వణికి సత్తారు, తల తీసి మొలస్తాడా ఏంది? స్టేషన్కేగా రండి చెప్పాను. నమస్కారం ఊర్లో ఇంతకు ముందే జరిగిన కొట్లాట గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. విచారించవలసిన విషయం. ఏ పార్టీ వాళ్ళైనా ఏ ఇంట్లో ఉన్నా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించవలసింది. మీ ధర్మం మీరు పాటించండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎందుకు నాయన ఆవేశపడ్డారు? మా రామచంద్రుని చూసుకుని నడుచుకోండి, ఎలా నడుచుకోవాలి. ఈ బండపడ ఏంద్ర పకిదే ఇది? చైర్మన్ సపోర్టా ఉండి కొట్టమంటారా? కొట్టి మనమే గోతులో పెట్టి మాయే. చూడండి, నాకు ఇలాంటి కొట్లాటలు అంటే చాలా అసహ్యం. ఇక నుంచైనా బుద్ధిగా ఉండండి. ధర్మబద్ధుడైన భీష్ముని నమ్మి కురువంశం కూలిపోయింది. ఇది విలాసం. వెళ్ళిరండి నాయన. కదలండి. కదలదు మాలే, తమరు కదలండి. చూచు మొహం దానిగా చూస్తావేరా? రా పోదాం. నమ్ముకుంటే బాగా బుద్ధి వచ్చింది. ముసలయ్య వెళ్ళి అలాగే నాయన రామచంద్ర, నీ ధర్మబద్ధమైన పరిపాలన చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. తన పర అనే భేదం లేకుండా నీ పరిపాలన చూస్తుంటే రామరాజ్యం గుర్తుకొస్తుంది. సంతోషం. మీ ఆశీర్వచనాలు కృతజ్ఞత. నాయన, మేము వచ్చి చాలా కాలమే, కానీ మేము వచ్చిన పని సాఫల్యం కాదు. రేపే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అదేమిటి స్వామి, అంత తొందర ఏమొచ్చింది? మరో 10 రోజుల పాటు ఇక్కడే ఉండాలని నా కోరిక. మేము అర్చక సంఘ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చినా మీరిచ్చిన ఆతిథ్యం నాకు జీవితాంతం గుర్తుంటుంది. కానీ మీరు వచ్చిన పని నెరవేర్చలేకపోయినందుకు చింతిస్తున్నాను. ఇందులో చింతించవలసిన విషయం ఏమిటి నాన్న? మీ నాన్నగారు మా అర్చక సంఘానికి రాసిచ్చిన 400 ఎకరాల మాన్యాన్ని నువ్వు తిరిగి తీసుకున్నావంటే
దానికి ఏదో ప్రబలమైన కారణం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆనాడు మా నాన్నగారు ఆ మాన్యం వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? 10 మంది పూజారులు దేవతార్చన చేసుకుంటూ బ్రతుకుతారని ఇచ్చారు. కానీ ఆయన ఆశయం నెరవేరిందా? లేదే. అన్యదా భావించకండి, నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి. ఎంతోమంది పేద రైతులు ఆ భూమిని తిని 6 కాలాల పాటు రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి పండిస్తున్నారు. పండించే రైతుకు ఒక పూట కూడా సరిగా కడుపు నిండటం లేదు. అందుకు ఆ 400 ఎకరాల నాగరిక పేద రైతులు రాసి ఇచ్చేశారు. ఒక్క విషయం, మీ నాన్నగారు బతుకున్నప్పుడే ఆ వీలునామా రిజిస్టర్ చేసుకుని ఉంటే ఇప్పుడు నువ్వు దాన్ని తిరిగి తీసుకునేవాడువా? హక్కుల కోసం ప్రాకులాడేవాళ్ళు బాధ్యతలను గుర్తెరిగితే ఈ వ్యవహారం ఇంత దూరం వచ్చిండేది కాదేమో. ఎవరో గిట్టని వాళ్ళు మా వాళ్ళ మీద దురభిప్రాయాలు కలుగజేస్తుంటారు. దురభిప్రాయం కాదు స్వామి, అన్నీ తెలుసుకొనే చేశాను. దైవం పేరుతో సోమరులు భోగలాలసులు పండించేవాడి కడుపు కొట్టి అనుభవించడం నేను సహించలేదు. ఇదేనా నువ్వు చివరగా చెప్పేది? ఇంతకంటే నేను చెప్పవలసిందేం లేదు. అంటే దైవద్రోహం చేస్తావా? మానవ ద్రోహం చేయలేను. దైవానికంటే గొప్పవారా ఈ అల్పులు? గొప్ప గొప్ప క్షేత్రాల్లోనే కాదు స్వామి, పేదవాడి హృదయంలో కూడా భగవంతుడు ఉంటాడు. హృదయాన్ని రిత్తిపుచ్చే వాళ్ళు ఉన్నారు. ఉచితంగా వచ్చిన దాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు ఉంటారు. అలా అని భ్రమపడుతున్నావు. భ్రమ కాదు, మీరే అపార్థం చేసుకుంటున్నారు. నేను అర్థం చేసుకుంటున్నాను. అయితే సంతోషమే. స్వామిని ధిక్కరించడమే నీకు సంతోషమా? స్వామి, స్వామిని ధిక్కరిస్తున్నావు. తిరిగి తీసుకున్నందుకు విచారించక ఈ స్వామినే ధిక్కరిస్తున్నావు. స్వామి రాను. ఏమైందిరా? చనిపోయింది నాన్న. క్షమించండి స్వామి, ఉద్రేకంలో మీ మనసును గాయపరిచాను. జరిగింది మర్చిపోయి మరో 10 రోజుల పాటు ఇక్కడే ఉండాలని నా ప్రార్థన. మేము అదే అనుకుంటాం. భౌతిక వాంఛలను విస్మరించిన నేను ఈ అర్థమైన మాటలతో మిమ్మల్ని కఠినంగా మారుతున్నాను. చెప్పేదంటే ఏం నన్ను ఆలస్యం. ఓం నమః శివాయ. ఏదో పట్లకి ఏదో అర్థం కాదు. బాబా, పోలీస్ స్టేషన్ బాబా. బాబా, నేను చైర్మన్ గారి ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను బాబు. బాబు, నారాయణరావు గారి మనుషులు చైర్మన్ ఇంటి గారింటికి దొమ్మికి వచ్చేస్తున్నారు బాబు. నాకు చాలా భయంగా ఉంది బాబు. బాబు, మీరు తొందరగా పంపించండి బాబు, తొందరగా బాబు. అలాగే బాబు, ఉంటా బాబు. ఏదో చైర్మన్ గారు ఎక్కడికి వెళ్ళారో ఏదో నాకేం అర్థం కాదు. ఓం నమః శివాయ. కత్తి కాదు, నీ మృత్యు. ఆ వీరమయ్య దానికి లేదు, పెట్ట ప్రాణాలు ఎక్కడ? దానికి లేదు. లేకపోతే చస్తావు. చచ్చినా సరే నేను మనం ఓం నమః శివాయ. సిగరెట్గా ఉంది, కళ్ళు మీద ఎవరికి పడుతున్నారు? ఓహో, మీరా? అంతా జరిగిపోయిందన్నమాట. ఏమి నేను చూశానన్నా? మీరు చేసిన దొమ్మిలో పాపం ముసలే బలయ్యాడు. నేనా? అవును, మీరే. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా. ఏంటేసే గారు, అదృష్టవంతులు మీరు. మీ ప్రాణాలకు బదులు ముసలే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఏం జరిగింది ఎస్ఐ గారు? మీ తమ్ముడు గారిని అడగండి. నాకేం తెలియదు. ఈ హత్య నేను చేయలేదు. నాకంతా తెలుసు. మీ అన్నయ్య గారిని చంపలేని ప్రయత్నం మీరే చేశారు. మీరు చెప్పేది నిజమా? నిజం.
నారాయణరావు గారు మనుషులు ఇంటికి దొమ్మికి వస్తున్నారని ముసలి క్షణ క్రితమే ఫోన్ చేశాడు. అప్పటికే వచ్చేసరికి అంతా మించిపోయింది. పాపం ముసలయ్య శవమైపోయాడు. నేను ముసలి ఎందుకు చంపుకుంటాను? నువ్వు నిజంగా మంచి వాళ్ళు అనుకున్నాను. చిన్నప్పుడే నీ తల్లి నన్ను చంపడానికి ప్రయత్నించిన ఈ ముసలి నన్ను తండ్రిలో కాపాడేది. ముసలయ్య అన్ని భారాల్ని బాధ్యతల్ని ఇంతకాలం నన్ను కంట్లో పెట్టుకుని కాపాడి తల్లిదండ్రులు లేని లోటు తెలియకుండా పెంచావు. ఎన్నో సంవత్సరాలుగా నా వెంటబడుతున్న మృత్యు నిన్ను పొట్టన పెట్టుకున్న విచారించకండి రామచంద్రరావు. అప్పుడు ఉదయం పడిపోయింది బాబాయ్ అని నోరారా పిలుస్తావే? ఆ రాక్షసుడు చేసిన ఘోరం ముసలయ్యా. ముసలి తప్పాల్సిన అవసరం ఎవరుకుంటుంది? నిజం నిలకడ తెలుస్తుంది. అసలు ఈ సమయంలో మీరు ఇక్కడికి దేనికి వచ్చారు? కొట్లాట్లో గాయపడ్డ వాళ్ళ మనుషులు అన్నయ్య మీదకి దొమ్మికి వస్తున్నారు తెలిసి వాళ్ళు ఆపుదామని వచ్చాను. ఆపడానికి వచ్చావా? వచ్చిన పని అయిపోయిందిగా. దుర్మార్గుడా, అమాయకుడైన పొత్తులు ఏ దొరికాడో నీకు. అనే మన తల్లులు వేరు కావచ్చు, కానీ మన తండ్రి ఒకటి. నాలో ప్రవేశిన రక్తం ఒకటే. చెప్పలే నేనే చేయాలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను నమ్ముతాను. నమ్ముతాను. ముసలే నాకు అంతా చెప్పాడు. ఈ రోజు జరగాల్సిన హత్య ఈనాడు మంచి సమయం చూసి చంపేశావు. ఇప్పటికైనా నీ రక్తదాహం నువ్వు కూడా పూర్తి. ఇంకా నన్ను పిలవకు, నన్ను ఇంకా పిలవకు. ముసలి చంపేశావు. ఎవరైతే నిస్వార్థ ప్రజాసేవకుడు, స్వార్థ త్యాగి, ప్రజల కోసం పాటుపడతాడనుకున్నారో, అన్యాయాలకు, అక్రమానికి, అవినీతికి దూరంగా ఉంటాడని తెలిసాను. ఆ బాబాయ్ వాళ్ళ హంతకుడు. ఆ బాబాయ్ నాకు లేనివారు. ఎవరైతే నా తల్లి కంటే గొప్పగా పెంచిందో, ప్రేమగా పెంచిందో నా పిన్ని. ఆ పిన్ని చనిపోయింది. ఆ పిన్ని లేదు. ఏం జరిగింది ఆయన ఆవేశపడుతున్నారు? ముసలయ్య అహింసో పరమధర్మ. ఇంత ఘోరం జరిగిపోయింది. దీనికి కారణం ఇంకెవరు? ప్రజాసేవకుడునని పేరు పెట్టుకొని తిరుగుతున్నాడే ఈ రాక్షసుడే. అలాగే నిజం నిలకడనే తెలుస్తుంది. అప్పుడు అందరూ పశ్చాత్తాపడతారు. పశ్చాత్తాపం? ఆ పశ్చాత్తాపం ఎదుర్కొంటే ఇంత రక్తపాతాన్ని ఒడిగట్టేవాడే కాదు. అసలు నీకు తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు అయిన వాళ్ళు కాని వాళ్ళు అనే భేదాలు ఏమి లేవా? ఆస్తి కోసం, అధికారాల కోసం అందరినీ చంపేయడం అని పడి చాలు. నేను పగ తీర్చుకోదలుచుకుంటే ఇంతకాలం నేను వేచిందంతా పర్లేదు. నేనే నా హత్య చేసి నమ్ముతున్నావుగా, ఆ నమ్మకం మీద ఉండు. కానీ ఈ హత్య ఎవరు చేశారో, ఎందుకు చేశారో, ఈ హత్య వెనకాల ఎవరున్నారో తెలిస్తే అప్పుడు మీరందరూ పశ్చాత్తాపడాల్సి వస్తుంది. పదండి పెట్టారు, పదండి. जातस्य हि ध्रुवो मृत्यु ध्रुवो जन्ममृतस्य च तस्मादपरिहार्यते दत्तं शोचितुमर्हसि
ఓ అర్జున, జనన మరణములు మానవునికి పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించేవాడు మళ్ళీ శాశ్వతమైన జీవితం నుంచి ఎందుకునైనా దుఃఖిస్తాం. శాంతి శాంతి ఇంకెక్కడుంది స్వామి శాంతి? నాకు ఎంతో ఆప్తుడైన ముసలయ్య అమ్మని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నా పిన్ని నాకు దూరం అయింది. ఇంకెక్కడుంది మనశ్శాంతి? జనన మరణములు మానవునికి చెప్పగలరు. ఎప్పుడు ఎక్కడో ఎందువలనో రాలిపోవాల్సింది. ఈరోజు ముసలయ్య, రేపు మీ నాన్న, ఎల్లుండి మేము. శాంతించిన ఆయన పోయిన ముసలయ్యను మాత్రం తీసుకుని రాగలవా? ఈరోజు వెళ్తున్నావా? ఎందుకురా విచారిస్తావు? జరిగిపోయిన గురించి బాధపడుతుంది. ఇంకేం చేయమంటావు నాన్న? నా మాట ఈ రాజకీయాలు మనకు వద్దు నాన్న. రాజకీయాలు ఏం చేశారా? ఇంకేం చేయాలి నాన్న? 12 సంసారాన్ని కూల్చేశాయి. ఎందరెందరో గొప్ప దేశభక్తులు ఈ రాజకీయాల పేరుతో రాలిపోతున్నారు. ముసలి చావు కారణం ఏమిటి? రాజకీయం. పిల్లి చావు కారణం ఏమిటి? రాజకీయం. ఈరోజు ఏ పట్టణము, ఏ పల్లె, ఏ కుటుంబం చూసినా ఈ రాజకీయ నిప్పుల గుండానికి బూడిదైపోయి రాలిపోతున్నారు. ఈ రాజకీయాలు మనకు వద్దున్నాను. మనల్ని మనం ఉద్ధరించుకోని వాళ్ళు ప్రజల్ని ఉద్ధరిస్తున్నాను. బంధుత్వాన్ని, సోదరత్వాన్ని మంచి సంపద కోసం, కీర్తి కోసం ఇలా చేసిన వాళ్ళకి శాస్తి జరగాల్సిందే నాయన. గోవిందో, గోవిందో, పైన ఫైల్ తీసుకురా. టేబుల్ మీద ఫైల్ ఉంటుంది, తీసుకురా. నాయన, ముసలయ్య చనిపోయాడు. ఈ మూగవాడు ఎక్కడికి వచ్చాడు నాయన? ఏమిటో దేవుని దిక్కులేని వాడు స్వామి. నాన్న వాళ్ళు ఎవరూ లేకున్నారు. తిండి పెడితే చాలు పని చేస్తాను అని బ్రతిమలాడాడు. జాలేసింది, చూసుకుంటాను. చూస్తుంటే మంచివాళ్ళనే ఉన్నాడు. మనక పనివాడు లేకపోతే పని జరగదు. ముసలయ్యే బస్సు నమస్కారం, నమస్కారం, నమస్కారం చైర్మన్ గారు. నేను అసలు ప్రత్యేకంగా ఎందుకు వచ్చామంటే, ఎందుకు వచ్చారో చెప్పండి. ప్రత్యేకంగా చెప్పడంలో ఏముంది, ఆ విషయం ఏ విషయం? స్వామి, తమరు ప్రత్యేకంగా ఇక్కడ ఉండాలా? సర్వసంగ పరిత్య మేము వెళ్తాం. ఫైల్ ఇంకా తీసుకురాలేదు. సరే, నేను వెళ్ళి ఫైల్ తీసుకొస్తాను. కూర్చోండి. ఇది కాదురా, కన్సిలర్లు, ఒరే కన్సిలర్లు, వారి 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 మీ బండబడ ఏంట్రా పకీరయ్యేది? నన్ను ఆఫీస్ దగ్గర నిలబడమంటారా? నిలబడుతుంది. మీ ఇద్దరు ఆడకొస్తామని చెబుతురా, రాకపోతుంది. కన్సిలర్ని కదా అని కమిషనర్ దగ్గరికి పోతుంది. ఆయనేమో వచ్చిన పని చూడకపోయా, పాటలు తప్పకపోయా. మీరంతా కీడ కూర్చుండ్రా. మీరేం దెబ్బలు అంటారా కన్సిలర్లు? ఏంటి కమిషనర్ అంటున్నారు? ఆమెదో చెప్పడంలో ప్రత్యేకంగా పొరపాటు పడింది రండి. అసలుగా అర కట్టుకునే వాళ్ళం ఆపత్తగా ఉందని కట్టెలెత్తి ఎట్టుకుంటున్నా. కట్టెలెత్తి ఎట్టుకున్న దాన్ని కన్సిలర్ని చేస్తామని చెప్పిరా. కన్సిలర్లకి ఏంటిరా కట్టాలు? అబ్బా, ఆ విషయం మాట్లాడదామని చైర్మన్ గారి దగ్గరికి వచ్చాం. మధ్యలో నీ మేళం ఏమిటి? అసలుగా మరి మాట్లాడలే. చైర్మన్ గారు ఏం చెప్పిండ్రు? కడుపు నిండుగా దానం ఆయన అయిపోయా, కాళ్ళ తిప్పలు మనమైపోయా. ఏంద్ర దాని యొక్క చుంచు మొహం పెట్టుకొని చూస్తా. అసలు విషయం మాట్లాడినా ఆ మూసిన దొడ్డున గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళని ఓట్లు ఇవ్వమని అడిగినాం. వాళ్ళు ఇయ్యం పొమ్మని. అప్పుడు ఏం చేసినావు?
ఇయ్యకపోతే గుడిసెలు పీకేస్తామని చెప్పినాం. మరి పీకేసిండ్రు. చైర్మన్ గారు వద్దని చెప్పారేంటివే? ఏ చైర్మన్ గారు? అప్పటికి నువ్వు ఒప్పుడోడివి, మేము తప్పుడోడమా? మనకు ఓట్లు వేయలేదని వాళ్ళ గుడిసెలు పీకటం ధర్మం కాదు. ధర్మం కాదంటేనే మన పార్టీ ఈ ఊళ్ళో ఉంటేనే ఏరే పార్టీ ఎందుకు పెట్టింది ఈ ఊళ్ళో? ఇంకా మనకి ఏ విలువ లేనట్టేగా. అరే మన కన్సిలర్లు వాళ్ళకి తెలవకపోయామే, ఎందుకు వాళ్ళకి అంత గర్భం? ఇదిగో మీరు తెలుసుకుంటారా? నన్ను తెలుసుకోమంటారా? ఏంద్ర పక్కీరయ్యా, ఏరే మున్సిపాలిటీ పెట్టుకోమంటారా ఏంది? ఏంటి నువ్వు ప్రత్యేకంగా వేరే మున్సిపాలిటీ పెడతానంటావా? అదేమన్నా నీకు కట్టెలాడితే అనుకున్నావా ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి? మీరు ఆగండి, నన్ను మాట్లాడివ్వండి. అయ్యా చైర్మన్ గారు, చూస్తుంటే ఇదేదో మనందరి ప్రాణాల మీదకే వచ్చేటట్లుగా ఉంది. అందుకే మీరు చూసి చూడనట్లు పోవాలి. కానీ అందుకని అసలు ప్రత్యేకంగా మిమ్మల్ని చైర్మన్ గా ఎందుకు ఎన్నుకున్నావంటే ఏదో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుందామని. మరి మీరందరూ నన్ను చక్క పెట్టిండ్రుగా. పన్నులు ఎక్కివేసిన షాపుకారులు కొట్లు మూసుకుండ్రు. జీతాలు పెంచట్లేదు పార్టీ వాళ్ళు సమ్మె చేస్తామనిరా. సరే చేసుకోండి పోండి అంటున్నా. ఏ చైర్మన్ గారు జీతాలు పెంచుతాము సమ్మె పని లేదు అన్నారంటేనే ఎందుకు వాళ్ళకి అంత గర్భం? అంత గర్భం ఉన్నాళ్ళకి జీతాలు ఎందుకు పెంచాలి? రోడ్లు ఉంచుకునే వాళ్ళకు కూడా మనం సులకడైపోతే ఇంకా మనం ఏం పాలిస్తాం? న్యాయంగా పాలించకపోతే మనందరం దిగిపోవాల్సి వస్తుంది. మీరు ప్రత్యేకంగా అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మరి మీరు ఆగండి, నన్ను మాట్లాడుకుంటామండి. చూడండి చైర్మన్ గారు, మిమ్మల్ని నమ్ముకొని మా వార్డు బాగు చేయిస్తానని మాట ఇచ్చాను. అక్కడ నడవడానికి రోడ్డు లేదు, తాగడానికి నీళ్లు లేవు. పొరపాటు అర్థమైందా? వెనకటికి ఎప్పుడో మన ఎగెస్ట్ పార్టీ వాళ్ళు బాగు చేయించిన చెరువులు ఎవరికీ తెలియకుండా 10 మందిని పెట్టి మట్టితో పూడ్పించి మనం ఫామ్ హౌస్ కట్టుకోవాలా? పడబడ ఏంద్ర దానయ్య ఇది? నువ్వు ఒకటి మాట్లాడబోయి ఇంకోటి మాట్లాడతావే. ఆయన కూడా ఎస్ఐ గారికి ఎంత చెప్పాడు? మా కొంపలు వచ్చినావు, ఊరుకుంటావా? ఇట్లే బాగుతుంటావా? చూడండి, మీరు కొట్లాడుకోకుండా ఇళ్ళకెళ్ళండి. నాకు చాలా పనులు. మీరు ఆగండి, నేను అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. కొంచెం చైర్మన్ గారు, ఆ రోడ్డు మెయిన్ రోడ్డు అదేనండి, ఆ రైతు బజార్ దగ్గర మెయిన్ రోడ్డు సిమెంట్ వేయించడానికి టెండర్ పిలిపించి అందులో మా ఆవిడ చేత టెండర్ పెట్టిద్దాం. దాన్ని మీరే తప్పకుండా చెయ్యను. మున్సిపాలిటీ డబ్బంతా ఈ కాంట్రాక్టర్లు దిగమింగడం తప్ప ఎవరు నిజాయితీగా పనిచేయటం లేదు. మొన్నటికి మొన్న దక్షిణ వీధిలో సిమెంట్ రోడ్డు కాంట్రాక్ట్ ఇస్తే నాసి రకంగా తయారు చేశారు. అప్పుడే గుంటలు పడి ప్రమాదాలు జరిగి ప్రాణాల మీదకి వస్తాను. దీనికి కారకులు ఎవరు అని విచారిస్తే ఇదిగో మన దానయ్య, ఇంజనీరు, కాంట్రాక్టర్ ముగ్గురు కలిసి చేసిన పని ఇది. అందుకే ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా మున్సిపాలిటీ పనులు మున్సిపాలిటీ వాళ్ళ చేతనే చేయించాలనుకుంటున్నాను. ప్రతిపక్షం వాళ్ళు కూడా దీనికి కారణం లేదు. ప్రతిపక్షం ఏంద్ర పక్కీరయ్య ఇది? ప్రతిపక్షం అని దాని మీద ఆధారపడితే మనం పనులు చేస్తాం. అయినా ఇప్పుడు ప్రత్యేకంగా ఆ టెండర్ల సాంప్రదాయం మాత్రం మార్చడం ఎందుకు? మీరు ఆగండి, నన్ను చెప్పనివ్వండి. చూడండి చైర్మన్ గారు, ఇలా మీరు కొత్త పద్ధతులు పెడితే నా ఓటు నేను వేయనండి. అర్థమైందా? అది అసలు విషయం. ఒక మంచి పని జరగాలంటే ఆ మార్పుకి చాలామంది కష్టపడుతుంది. కానీ నేను నలుగురు సుఖం కోసం 100 మందిని కష్టపెట్టలేను. నీ బండబడ ఏంటే పక్కీరయ్య ఇది? కన్సిలర్ని మాట్లాడుతుంటే కాలి గుర్తి ఉరుకుతాడే ఎందుకు? ఆయనకు అంత గర్భం? ఇంకా ఆయన అభిప్రాయంతో పనే ఉంది. పనికి మనం నిలుకొని ప్రాణం మీదకి తెచ్చుకుంటుంది కదా అంట. ఏకంగా నా అంతటి వాడు ఇంటికి వచ్చి కూర్చుంటే లెక్క చేయకుండా పోతాడా? మెదవది. ఇప్పుడు నా దిక్కేమిటి? అసలు నిజం చెప్పాలంటే నీ గురించి నాకు తెలియదు. అవును పకీరయ్య, అసలు నిజం చెప్పాలంటే నీకు ప్రత్యేకంగా ఇంటి దగ్గర పనులు లేని ఇక్కడ ఎలా ఉంటుంది? అర్థమైందా? అది అసలు విషయం. మా బాగా చెప్పినావు దానయ్య. ఇంట్లో ఆడదే మాట అనకపోతే ఈదిలో మగాడింటాడా? అసలు దీనికి అంటే కారణం నువ్వు కాదు.
మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తానని, ఆ మెయిన్ రోడ్ కాంట్రాక్ట్ వేస్తానని డబ్బు తప్పాలని చూడలే. ఆడలేక మధ్యలో ఓడన్నట్టు నువ్వు మాత్రం వెళ్ళబెట్టింది ఏమిటో. ఆ మెయిన్ రోడ్ మీద ఉన్న లైట్ స్తంభం పీకించి మీ దొడ్లో వేయించుకోలే. అంతెందుకు మొన్నటికి మొన్న వేములవాడ గో సంరక్షణ చాలకు ఎవరో దాతలు గొడ్లను పంపితే మీ చుట్టాలకు పంచి పెట్టుకోలే. ఇప్పుడు ప్రత్యేకంగా ఆ గొడ్ల గురించి మాట్లాడతావే, అందులో 2 గొడ్లు అమ్మి నీకు బాగా పంచలే. ఓరు మీ బండబడ గాది కింద పంది కప్పుల లేదే సాగు మాటగా మీరు చక్క పెట్టుకుంటున్నారన్నమాట. ఇంకా మధ్యలో నేనేగా ఎదవనైంది. జైలు నుంచి జామీన్ నుంచి బయటపడి ఇంటికి వచ్చినాక పోలీసు ఆయన ఇంటి చుట్టా తిరుగుతూ ఉంటే వస్తాడు బియ్యం ఇప్పిస్తున్నా, 3 నెలలకు సరిపడా సరుకులు ఇప్పిస్తున్నా, కట్టపడ్డానంటే 50,000 డబ్బులు ఇస్తున్నా. బండబడ సొమ్ము నాది సోకు మీద. మధ్యలో నేనేగా ఎదవనైంది. కనకమ్మ ప్రత్యేకంగా నిన్ను మాత్రం వదిలిపెడతావా ఏంటి? నీకు కూడా ఏదో చేయాలని నేను దానయ్య ఆలోచించావు. ఏదనయ్యా? అవును అవును పకీరయ్య, కనకమ్మ గురించి మనం ఎప్పుడు ఆలోచించాము? ఎందుకు ఆలోచిస్తారు? చైర్మన్ గారికి నన్ను చూస్తేనే తేళ్ల జట్లు పాకినట్టుండే. మీరేమో ఆయన కాడికి నన్ను నమ్మడమే సరిపోయా. అయినా మాట్లాడితే పార్టీ ఆఫీసుకు పోవాలా, సభలు ఉన్నాయి, సన్మానాలు ఉన్నాయి అని గుర్తా ఉంటాడే. ఓడో ఆయనకి సన్మానాలు చేసేటోడు. అరే కన్సిలర్లం కదా అని ఓడు పిలిచి ఓ పూలదండ మెళ్ళ వేయకపాయే, ఎదురొచ్చినాడు పలకరించకపాయే. ఇదిగో దానయ్యో, ఈ వ్యాపారం కనుక సరిగ్గా సాగలేదనుకో, ఎలక్షన్లో నేను ఖర్చు పెట్టిన డబ్బంతా చూపించుకోవాలి. లేదనుకో నా సంగతి నీకు తెలుసుగా. తెలుసు తెలుసు, మీ గురించి నాకు తెలుసు. ఆయన కనకమ్మ, నువ్వు ఎలక్షన్లో ఖర్చు పెట్టిన డబ్బు నన్ను అడుగుతావే? ఆ డబ్బు సంచులన్నీ అదిగో ఆ పకీరయ్య దాచుకున్నాడుగా. ప్రత్యేకంగా నా దగ్గర మాత్రం దాచుకుందే ఉంది. ఆ డబ్బంతా అప్పుడే ఖర్చు అయిపోయింది. చాలే అయ్యా, ఆమె ఎలక్షన్కి ఇచ్చిన డబ్బంతా నువ్వు దిగమింగితే కనకమ్మ నన్ను అడుగుతుంది ఏమిటి? నేను దిగమింగానా? కాదు నేను మింగానా? నువ్వే మింగావు. కాదు నువ్వే మింగావు. నువ్వే మింగావు. ఆయన ఆవేశపడుతున్నారు. స్వామి, ప్రత్యేకంగా ఈ చైర్మన్ గారు మమ్మల్ని లెక్క చేయడం లేదు స్వామి. అవును స్వామి, మేము పూర్తిగా విధవమైపోయాం స్వామి. మీరు అయ్యిండ్రు నన్ను చేసిండ్రుగా. మన చేయమను అంటే ఇంకా ఆయన ఏది దాకాక తెప్ప తగిలింది. ఓడెక్కిందాక ఓడ మల్లయ్యనే, ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్యనే. ఆయనకి తెలవకపోయా, మనం చెప్పిందేమో ఇవ్వకపోయా. ఎలక్షన్ అంటే వ్యాపారం అంటే దాని చేతికి రాకపోయా, కట్టెలకి ఖాళీ అయిపోయాను. ఇంటి కూటికి పత్తి కూటికి 2కి సరిపోతురే. మిమ్మల్ని చూస్తుంటే జాలిస్తుంది. ఎంత అమాయకులు. స్వామి, మేము ప్రత్యేకంగా నష్టపోయా స్వామి. మా పరువు కూడా పోయింది స్వామి. వట్టి పరువేనా? ఎవరో పెట్టుకోవచ్చునే. ఆవేశపడకండి, ఇంకా ఆలోచించడానికి ఏముంది స్వామి? అక్కడ వార్డులో పరువు లేదు, నడవడానికి రోడ్డు లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఇక్కడికి వస్తే నోరు లేవట్లేదు. అంటే ఆలోచించడానికి ఏముంది స్వామి? ఇప్పటికే అంతా ఆరిపోయి కూర్చుంటే. స్వామి, మీరే పెద్ద మనసు చేసుకుని చైర్మన్ గారితో ఒకసారి మా గురించి మాట్లాడండి. అదంత సులభమైన పని కాదు. చైర్మన్ గారు ఎంత అనుకుంటే అంతే చేస్తారు. మీరు ఆయన నమ్ముకొని ఎన్నుకున్నారు, మీకు నిరాశ ఎదురైంది, కానీ విషయం మాత్రం తేలలేదు. సోమవారు మా బాగా చెప్పినవు లేపు. ఈ పనికి మళ్ళీ నేను నమ్ముకొని పెద్దను ఏమంటా ఇంటిని మేక పిల్లని వదిలేసి తోడేలు తీసుకొచ్చాను. తోడేలు అప్పటికి ప్రత్యేకంగా నేనే మిమ్మల్ని గోతిలో దింపినట్టు మాట్లాడతారే, నేను మాత్రం సుఖపడ్డానా? అసలు కనకమ్మ, నువ్వు ప్రత్యేకంగా చైర్మన్ గారి కుర్చీలో కూర్చున్నావు. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. కనకమ్మ, దా 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 ఇదిగో దానే ఇలా. అసలు ప్రత్యేకంగా నువ్వే చైర్మన్ అయితే మనకు ఏ బాధ ఉండదుగా. ఏంద్ర పక్కినయ్యేది ఈ జనం ముందే అడగపోయినా నీకు? ఇదిగో ఈ చెరక పిట్టవా, ఇట్లా చేతులు నాకు ముదురుగుతుంటవా? గత జల సేతు బంధనం
ఇలాగే ఆవేశపడతారా, ఏమైనా ఆలోచిస్తారా? ఆలోచిస్తాం సార్, ఆలోచిస్తాం. రే పగిరయ్యా కూకో, ఏ దాని ఇదారా నువ్వు కూడా చూసు. ఇప్పుడు మనం సేపనట్టయితాం. ఏంద్ర పగిరయ్య అంత ఆలోచిస్తావు? కట్టెలడితే గుల్ల చేసి నన్ను కలిసి లేదు చేతివి. అసలు నన్నే చేయమని చెప్పి తీరిపోయి ప్రత్యేకంగా నిన్ను చైర్మన్ చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు రాదు నన్ను చెప్పనివ్వండి. అవును కనుకమ్మా, నిన్ను కౌన్సిలర్ చేసి ఇన్ని కష్టాలు తెచ్చుకున్నావు. ఇంక నేను చెప్పేది ఏం లేదు, నేను చెప్పుకోండి కూకుంటాను. కనకమ్మ, నిన్ను చైర్మన్ చేయాలంటే ఓ 50 లక్షలు సరిపోతాయా? 2 కోట్లైనా ఉంటుంది. 2 కోట్లే? మనసుంటే మార్గం లేకపోతే ముందు మీ మనసులను గుణపరుచుకోండి. ఆ డబ్బు మీ కాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. కావలిస్తే అర్చక సంఘం తరపున ఆ డబ్బు నేను ఇస్తాను. ఇది చైర్మన్ గారి మీద క్రోధంతో చేయడం లేదు, మీ మీద జాలితో చేస్తున్నాను. సాగరు దండాలు సాగరు, దండాలు దండాలు దండాలు. ఓం నమ శివాయ. సూచన వేసుకొని పోతారేరా? సాగరు మొక్కటి దండాలు. ఓం నమ శివాయ. నేనే చేయలేకపోతే కనకమ్మ చైర్మన్, మా కనకమ్మ చైర్మన్, కనకమ్మ చైర్మన్, కనకమ్మ కాబోయే చైర్మన్. ముసలయ్య బయటికి వెళ్తున్నాను. ఒకసారి వెంపెట్ట తాళాలు కావాలి నాన్న. నాన్న, మరొక విషయం, నేను మెడ్రాస్ బయలుదేరుతున్నాను. తప్పకుండా వెళ్ళాలా? వచ్చి చాలా రోజులు, పరీక్షలు దగ్గర పడుతున్నాయి నాన్న. సరే, జాగ్రత్త. అలాగే నాన్న. గోవిందు, గోవిందు, పైన భగవద్గీత తీసుకు. భగవద్గీత మనసేం బాగలేదు. ముసలైపోయినప్పటి నుంచి చాలా బాధగా ఉంది. అందుకే కొన్ని రోజులు ఊరెళ్దాం అనుకుంటున్నాను. కానీ నాన్నగారిని ఇక్కడ ఒంటరిగా వదిలేయాలంటే భయంగా ఉంది. మీరందరూ ఉన్నారు కాబట్టి నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. అంతా దేవుడి దయన. అంతే స్వామి. మూర్తి, ఏంటి అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళు. డాక్టర్ గారు ఏమైనా? నాకేం కాలేదురా, నేను బాగానే ఉన్నాను. మీ బాబాయికి ప్రమాదకరమైన దెబ్బ తగిలింది, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. వెళ్ళు త్వరగా. ఏం జరిగింది నాయన? ఏం జరిగిందంటే ఏం చెప్పాలో తెలియట్లేదు స్వామి. శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో అర్థం కావట్లేదు. మీరిద్దరేమైనా? లేదురా, నేను బజార్లో పెట్టుకుంటే ఎవడో తాగుపోతున్నాను చంపాలని ప్రయత్నించాడు. వెనక నుంచి కత్తితో పడుతుంటే అతను ఎట్లే చూచాడో ఏంటో మీ బాబాయ్ అడ్డం పడ్డాడా? అడ్డం పడ్డాడా? జైలు నుంచి ఎప్పుడు వచ్చాడు? నేను ఇంతకు ముందే జామీన్ మీద విడుదలయ్యాట. నాకు తగిలాల్సిన కత్తి దెబ్బ వాడికి తగిలింది. ఏమో నటన. నీ ముందు మంచిగా నిరూపించుకోవడానికి బాబాయ్ ఎంత నాటకం ఆడిచుంటాడు. మూర్తి, అవునా?
నీకు తండ్రి లాంటి ముసలిని చెప్పినవాడు మనకు సహాయం చేస్తాడంటే నేను అస్సలు నమ్మను. బాబు చెప్పేది నిజమేనాయన, ఆయన మాట నమ్ము. స్వామి, జరిగిపోయిన దాన్ని తోపదాచుకోలేదు. వాడు హంతకుడే కావచ్చు, కానీ ఈ రోజు నా ప్రాణాన్ని కాపాడాడు. అన్న, మీ ఇంత మంచివారు కాబట్టి మీకు ఇన్ని కష్టాలు. ఇప్పటికైనా ఆలోచించండి. మీ చుట్టూ విషనాగులు కాటు వేయాలని సిద్ధంగా ఉన్నాయి. నేనంత వివేకం లేని వాడిని కాదురా, నాకు ఎదురు చెప్పను. మిమ్మల్ని ఎదిరించడం నాకు మనసు, నా మనసు మాత్రం ఇష్టం అన్న. మీ మనసుని నొప్పించలేక ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను. స్వామి, దయచేసి వెళ్ళి. స్వామి రండి. మీరు ఆగండి, నన్ను చెప్పనేవాడు. అసలు ఏమనుకుంటున్నాడు ఈ దగాకోరు దానయ్యాడు? పట్ట పగలు 10 మంది కళ్ళలో కారం కొట్టి 10 లక్షలు కాజేసే వ్యాపారం మనతో పెట్టుకుంటాడా? ఈరోజు తాడో పీడో తేలిపోవాలి అంతే. ఈ పాపాల ఫకీరయ్య మాత్రం తక్కువ, పచ్చి నెత్తులు తాగేవాడిని తెలియదు అనుకుంటా. తేల్చుకుందాం. అసలు ఒకటి మాట్లాడుక ఆయన రాని అసలు తెలుసుకుందాం. ఎంతసేపు అయింది వచ్చి? నాతో ఏమైనా పనుందా? హలో, అవును, రామచంద్రరావునే మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. ఎందుకలా నవ్వుతారు? వచ్చిన పని ఏదో చెప్పచ్చుగా. ఎవరు? ఆఫీసర్ గారా? నమస్కారం. అవునండి, రామచంద్రరావు చైర్మన్నే మాట్లాడుతున్నాను. ఏంటి, రికమెండేషన్స్ కావాలా? చైర్మన్ గారు, ఆ ఇన్స్పెక్టర్ గారు ప్రత్యేకంగా నా మీద పగబట్టాడు. నా వ్యాపారాలన్నింటినీ పట్టుకొని అక్కడ పేకాడుతున్న మర్యాదస్తుల్ని అరెస్ట్ చేసి కేసులు పెడతానని బెదిరిస్తున్నాడు. చిన్న రికమెండేషన్ చేయండి అన్నాడు. కుదరదు అన్నారు. అందుకే ప్రత్యేకంగా ఈ ఫోన్. మీరు ఆగండి, నన్ను చెప్పనివ్వండి. అయ్యా, నా ప్రాణమిత్రుడు, నన్ను గెలిపించిన వాడు, నా కుడి భుజం లాంటి వాడు ఏదో వయసులో తొందరపడి చిన్న అత్యాచారం చేసి దొరికిపోయాడు. ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేశారు. వాడిని వదిలించండి అని కొంచెం రికమెండేషన్ చేయమంటే కాదు, కుదరదు అని అంటారా? అందుకే ఈ ఫోన్. రికమెండేషన్స్ ఎవరికి కావాలండి? కౌన్సిలర్లక? అదే నా వల్ల కాని పని. ఏంటి, మున్సిపాలిటీని రద్దు చేయిస్తారా? చూడండి, ప్రతిపక్షం చేతిలోకి వెళ్ళినా మీరు మున్సిపాలిటీని రద్దు చేసినా నాకేమాత్రం చింత లేదు. కానీ నేను అన్యాయానికి తావివ్వను. చూడండి పెద్దవారు, ఇలాంటి రికమెండేషన్స్ చేయటం తగదు. అంతే, ముమ్మాటికి అంతే. ఏమయ్యా, పై ఆఫీసర్కు ఫోన్ చేసి మీ స్వార్థం కోసం నన్ను కూడా ఇట్లాంటి పాడుకులలో దింపాలని చూస్తారా? ప్రజాప్రతినిధులు అయ్యండి అన్యాయాలకు అక్రమాలకు పాల్పడింది చాలక నన్ను కూడా ఈ లోపిలకు దింపాలని చూస్తారా? జాగ్రత్త.
ఇంకోసారి ఇలాంటి పనులు చేశారా మేము ప్రత్యేకంగా పై అధికారులకు ఎందుకు ఫోన్ చేయవలసి వచ్చిందంటే మీరు ఆగండి, నన్ను చెప్పనివ్వండి. అయ్యా చైర్మన్ గారు, స్వయాన వైస్ చైర్మన్ గారే మమ్మల్ని ప్రోత్సహించారు నీకు బుద్ధి లేదు చేయమని. ప్రత్యేకంగా ఆయన పేరు చెప్తావే. మీరు చెప్పకపోయినా నాకు తెలుసు, మీ అంతర్నాటకాలన్నిటికీ సూత్రధారుడు ఆ వైస్ చైర్మనేనని. ఏంటో దాంట్లో పెళ్లికి పోతా పిల్లికి సంగం పెట్టుకొని పోయినట్టు దీని వ్యాపారం అంతా. మీరు ఆగండి, నన్ను మాట్లాడనివ్వండి. అయ్యా చైర్మన్ గారు, చేతిలో అధికారం ఉందని ప్రజలదే ఉందండి. ఒట్టి గొర్రెల మంద డబ్బులు ఇచ్చి ఎవరికి ఓటు వేయమంటే వాళ్ళకు వేస్తారు. అయినా మీరు వాళ్ళకి సహాయం చేస్తాను, వీళ్ళకి సహాయం చేస్తాను అని అంటున్నారే, వాళ్ళు ఏమైనా మన పిన్నమ్మ కొడుకులా పెద్దమ్మ కొడుకులా? చూడండి, ఎప్పటికైనా మిమ్మల్ని పట్టుకుని మేము, మమ్మల్ని పట్టుకుని మీరు. అర్థమైందా? అది అసలు విషయం. చాలే, ఇంక వెళ్ళండి. ఏం పొమ్మటివా ఓతగా బెడ్రుతుండవే సేమలేనో కదా వస్తే ఇట్ట అవమానిస్తుండు. రెండే చెప్పోదాం, ఇంకా నా బొందులో ప్రాణం ఉండగా ఈయనంత పాలిస్తాడో నేను చూస్తా. రెండేసా మీరు ఆగండి, నన్ను మాట్లాడనివ్వండి. చూడండి చైర్మన్ గారు, రేపటి ఎలక్షన్లో రేపు కాదు, కౌన్సిల్ మీటింగ్ ఎలక్షన్ కాదు ఈరోజే. పొరపాటు కౌన్సిల్ మీటింగ్లో మీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నాంగా. మనకు ప్రత్యేకంగా వేరే దారి మాత్రమే ఉంది. ఆయన మనకు సహాయపడలేనప్పుడు మనం మాత్రం ప్రత్యేకంగా ఎందుకైనా సహాయపడాలి? ఏంటి బెదిరిస్తున్నారా? మీ ఇష్టం వచ్చిన తీర్మానాలు పెట్టుకోండి, వెళ్ళండి. మీరు ఆగండి, నా మాట వినండి. బడ ఏందిరా పోయి అధికారులకు చెబుదాము. సిరికి ఏమైంది? రెండేస పోదాం, ఇంకా పాలనలో ఈయన ఉండాలో మనం ఉండాలో తెలుసుకుందాం. మీరు ఆగండి, నన్ను చెప్పనివ్వండి. మీరు ఆగండి, నా మాట ఎవరో వినట్లేదు. రామచంద్రరావు గారు, రామచంద్రరావు గారు, రామచంద్రరావు గారు. నమస్కారం రామచంద్రరావు. నమస్తే. మీ దగ్గర స్టేట్మెంట్ కోసం వచ్చాను. మీపై హత్యాయత్నం చేసింది ఎవరో మీకు తెలుసా? తెలియదు. మీకు ఎవరిపైన అనుమానం ఉందా? లేదండి. మేము మీ తమ్ముడు గారు నారాయణరావు గారిని అనుమానిస్తున్నాం. ఆశ్చర్యపడకండి, ఈ కుట్ర ఎవరు పన్నారో మేము కనిపెట్టాం. దానికి ఆధారం? మీపై హత్యాయత్నం జరిగినప్పుడు నారాయణరావు గారు అక్కడ ఉండడమే మా అనుమానానికి కారణం. నేను అదే చెప్తున్నాను, కానీ మా నాన్న నమ్మట్లేదు. నాయన గారు ఎందుకు చెప్తున్నారో తెలుసుకోలేదు. ముసలాయన చంపినవాడు మన మంచిని కోరతాడంటే నేను అస్సలు నమ్మను. మా నాన్నకి మా బాబాయ్ మీద ఉన్న మునుపటి నమ్మకం బట్టి ఇలా మాట్లాడుతున్నాడు. మన నాశనాన్ని కోరేవాడిని నేను అస్సలు పూజించలేదు. అందుకే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను. మూర్తి తొందరగా వచ్చిందిరా. అవసరమైన పనులు చాలా ఉన్నాయి కదా. మీరు మారు స్టేషన్కి రావాలి. ఇప్పుడు కాదండి, ముందు నేను హాస్పిటల్కి వెళ్ళాలి, తర్వాత కౌన్సిల్ మీటింగ్కి వెళ్ళాలి. వచ్చేటప్పుడు తప్పకుండా వస్తాను. ఓకే. ఇది మా నాన్న వరుస. హై, ఎంత చెప్పినా వినడు. ఎవరైతే మన మీద కక్ష కడుతున్నారో వారిని పూజిద్దాం అంటున్నాడు. మూర్తి, నువ్వు పంపించిన ఉత్తరం నేను చదివాను. నేను జాగ్రత్తగా తగిన ఏర్పాట్లో ఉంటాను, కానీ ఈ విషయం మీ నాన్నగారికి అసలు తెలియదు. అలాగే, కానీ ఇన్స్పెక్టర్ గారు భయపడకు, నేనున్నాను, జాగ్రత్తగా. అలాగే. గోవిందో, ఏం లేదు స్వామి, ఇక్కడ పుస్తకం మర్చిపోయాను. ఆ పుస్తకం దీనికోసం వచ్చాను స్వామి, దీనికోసం వచ్చాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
దండాలు. స్వామి, చైర్మన్ గారు అబ్బాయి ప్రత్యేకంగా వెళ్తున్నాడు ఎక్కడికి? మద్రాసు వెళ్తున్నాను ఆయన. సావులారు అన్నయ్య అయిపోయినా సావులారు. స్వామి, ఇప్పుడు చైర్మన్ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టాము, ఏమైంది? ఓడిపోయాం. ప్రత్యేకంగా మేము ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఆ నారాయణరావు పార్టీ వాళ్ళే చైర్మన్ గారికి సపోర్ట్ చేశారు స్వామి. అసలు శాఖలు ఎందుకు చేయరు? ఎందుకంటే వాళ్ళు అన్నదమ్ములైపోయే. తెలియక మేమే చెడ్డాం. ఇప్పుడు మాకు ప్రత్యేకంగా ఏ దారి కనపడటం లేదు స్వామి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను వాళ్ళిద్దరూ ఒకటే అని. అనవసరంగా మీరే కూడా ఇక చెప్పండి సావులారు, మమ్మల్ని ఏం చేయమంటారు? బాగా ఆలోచించండి. చైర్మన్ గారిని మీ పగ తీర్చుకోవడానికి చైర్మన్ గారిని లేపేస్తే చెప్పండి సావులారు, మీరేం చేయమంటే మేము వచ్చాము. సరే ఉండండి. ఓం నమః శివాయ. గట్టిదానివే. ఈ డబ్బు కనకమ్మను చైర్మన్ చేయడానికి. అలాగే కాస్త డబ్బు ఇస్తాను. మాకు వీలునామా ఇవి సాధించాలి. మా పానే ఉంటాం సావులారు. దేవుని మీద ప్రమాణం చేయండి. అమ్మో, నాకు భయంగా ఉంది. నువ్వు ప్రత్యేకంగా భయపడి చావు, అంతా కనకమ్మ చూసుకుంటుంది. కనకమ్మ చూసుకోవడం కాదు, నువ్వు ఆమెకు తోడుగా ఉండాలి. అలాగే స్వామి. ఈ డబ్బుతో కనకమ్మకు చైర్మన్, మాకు వీలునామా ప్రమాణం చేయండి. నువ్వు సహాయక పడినా పర్వాలేదు, కానీ ఈ విషయం బయట పొక్కిందో నోరెత్తిందో నేను ఎవరికి చెప్పను, కానీ ఎందుకో చైర్మన్ గారిని చంపడం నాకు ఇష్టం లేదు. చాలా మంచివాడు అతను. కనకమ్మ వాడు నోర్మి. మేము లోపలికి వెళ్తున్నాము. రామచంద్రరావు గారి దగ్గరికి వస్తే అవసరమైతే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీరన్నంటే సావులారు నేను చూసుకుంటాగా. ఏంద్ర కానీ ఇది సావులారు డబ్బులు ఎత్తంటే నచ్చినాక తినలేక నాకు భయపడి సత్తాం. చైర్మన్ గారి కుర్చీలోంచి లాగుతాం, మనం కూర్చుంటాం అంతే. ప్రత్యేకంగా ఆ విషయం నాకు చెప్పనక్కర్లేదు, కానీ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. అదిగో చైర్మన్ గారు వస్తున్నారు. ఎంతసేపు ఏంటి వచ్చి హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాం. నాతో ఏమన్నా అర్జెంట్ పనులు ఉన్నాయా? ఏంటి మాట్లాడరా? స్వామి, స్వామి, తప్పుకో. ఏంటో నువ్వు తప్పుకో. ఇంకేమన్నా పిచ్చా? మర్యాదగా వెళ్ళి అక్కడ కూర్చో. పోకపోతే మేమే కూకుండా పెట్టాం. స్వామి, స్వామి, ఓం నమః శివాయ. స్వామి చూడండి, ఈ దుర్మార్గం చూడండి. నోరెత్తావా చంపావా? ఆ వీలునామా ఎక్కడ? ఏం విన్నావా స్వామి? మీ నాన్నగారు మాకు రాసిచ్చిన వీలునామా ఎక్కడ? ఎనపెట్లో ఉంది. ఎనపెట్లో లేదు. నాకు తెలియదు. తెలియదు. తెలియకపోతే ముసలిలాగా నువ్వు చేస్తావు. ద్రోహి, విశ్వాసఘాతకుడు, నా కుటుంబానికి ద్రోహం చేసింది నువ్వా? నిన్ను నువ్వు మాకు మాత్రం విశ్వాసం చేయలేదు. ఎక్కడ ఎక్కడ వీలునామా? తెలియదు. తెలియకపోతే చస్తావని చెప్పాను కదా. మర్యాదగా ఇస్తావా లేదా?
చెప్పకపోతే ప్రత్యేకంగా ప్రాణాల మీదకి వస్తుంది. మీరా దొంగలకు నువ్వు నోరుమై. నా నోరు మూయించడం మీ వల్ల కాదు. నిన్ను మేకవన్న తోడేలు అని తెలుసుకోలేకపోయాను. నా ఇంట్లో చేరి నాకే ద్రోహం తలపెడతావు. నిన్ను చంపకుండా ఇంతకాలం వదిలేసినందుకు సంతోషించు. నువ్వు మమ్మల్ని సర్వనాశనం చేశావు. అందుకే పని సాఫల్యం కావడం లేదని ముసలిని చంపేశావు. ఆ వీళ్ళ మాకు దక్కకపోతే నిన్ను కూడా చంపేస్తాను. రాక్షసులారా, మీరు నన్ను చంపొచ్చు, కానీ నా ఆశయాల్ని చంపలేరు. దైవం పేరుతో, పదవుల మదంతో, ధనదాహంతో మీరు చేసే దుర్మార్గాలు, దుశ్చర్యలు అన్నిటికీ అంత్యకాలం సమీపించింది. మీరు నన్ను ఏం చేసినా మీకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. చివరిసారిగా అడుగుతున్నాను, నా వీళ్ళమ్మ ఎక్కడ? ఇవ్వకపోతే ప్రత్యేకంగా ప్రాణాల మీదకి వస్తుంది. అయినా ఏంటి ఆలస్యం? 10 మందికి తెలిస్తే ప్రాణాల మీదకి వస్తుంది. చెప్పు, ఆ వీళ్ళమ్మ ఎక్కడ? ఇదిగో వీలునామా. అడుగు ముందుకు వేశారా చస్తారు. ఇలా ఉండ కత్తులు, అదే దాచిపెట్టిన కత్తులు. చూసేసినవా ఈ అడి సౌండ్లు? పేరు పెట్టంటావే చూస్తా. ఏం స్వామి, మీకు వీళ్ళమ్మ కావాలి కదూ? ఏం కనకమ్మ గారు, మీకు చైర్మన్ పదవి కావాలి కదూ? ఏం ఫకీరయ్యా, నీకేం కావాలి? ప్రత్యేకంగా. అరే, ఆ దాన ఎక్కడ? ఏంటయ్యా అట్లా చూస్తావు? కొంచెమేనంటే కొంచెమైనా మర్యాద లేదా? అసలు ఏమనుకుంటున్నావు నన్ను? నేను ఎవరో తెలుసా? 13వ వార్డు కౌన్సిలర్ శ్రీ 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 దగాకోరు దానయ్య. అర్థమైందా? మాట్లాడడానికి సిగ్గులేదు. నువ్వు మాట్లాడతావా? నువ్వు ప్రకాష్ రావు, ఆయన వల్ల ఈరోజు మీరు బతుకున్నారు నాన్న. అవునండి, ముసలయ్య హత్యానేరం కింద మా నాయకుడు నారాయణరావు గారిని అరెస్ట్ చేశారు. అతను లోనికి వచ్చేసరికి ముసలయ్య చచ్చిపడి ఉన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడు. కానీ అతనితో ఘర్షణ పడుతుంటే విన్నానని ఈ స్వామివారు చెప్పారు. ఈ విషయమే మా నాయకుడు నారాయణరావు గారు జైలు దగ్గర చెప్పారు. ఇందులో ఏదో కుతంత్రం జరుగుతుందని ఆలోచించి ఈ వేషంలో ఇక్కడ చేరారు. ఈ ముగ్గురు పెద్ద మనుషులతో ఈ స్వామి నేను మూగవాడిని నాయకుడితే బాధలాడుకోవడం, కుట్రలు పన్నడం జరిగింది. ఆయనకి రహస్యంగా వచ్చిన ఉత్తరాన్ని ఆయన పెట్టిలోంచి నేను దొంగిలించి ఇదిగో ఈ ఎస్ఐ గారికి ఇచ్చాను. దానివల్ల మనందరం బయటపడినాం. అప్పటి నుంచి ఈ అంతర్నాటకం మొదలైంది. ఆ లెటర్ గురించి తెలిసిన తర్వాత మిమ్మల్ని డబ్బు కోసమని ఇనిపెట్టి తాళాలు అడిగారు. కావాలనే టేబుల్ మీద తాళాలు వదిలిపెట్టి వెళ్ళారు. అదే అవకాశంగా తీసుకుని ఈ దుర్మార్గుడు దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ అన్యాయాలకు అక్రమాలకు కారణం ఈ వీరునామా. ఇంకా ఉండకూడదు. ఓం నమః శివాయ. ఉత్తరం అన్నం ఏంటరా? ఎస్ఐ గారు ఉత్తరం. మీరే చదవండి. శ్రీ సత్యానంద స్వాముల వారి దివ్య సుముఖములకు ధర్మాపురం అర్చక సంఘం తరపున వ్రాయు విన్నపం. మీరు వినిన పని మాటలతో మంచితనంతో పూర్తి కాలేదని తెలియజేశారు. ఈ వ్యక్తితో కొంత డబ్బు పంపిస్తున్నాం. ఎలాగైనా సరే వెళ్ళిన పని పూర్తి చేసుకోగలరు. మాన్యం కోసం రక్తపాతం జరిగినా వెనకాడు. ఇట్లు అర్చక సంఘం. అది కల్పితం. ఆ లేఖ మాది కాదు. నేను అసలు చంపలేదు. వీధి కాదు. ఇదిగో మరి మీ పెట్లో దొరికాయి. ఇది వీధి కాదా? ఈ బండ కూడా ఏంద్ర పకీరయ్యాడి ఇదంతా అయోమయంగా ఉండేది. ప్రత్యేకంగా మీరు ఆగండి. సడన్ మీరు ఎవరైనా చెప్పవసరం లేదు. మొదట మేము నారాయణరావు గారిని అనుమానించాం, కానీ మీపై హత్యాయత్నం చేసింది ఎవరు అతన్ని పట్టుకున్నాకే తెలిసింది ఈ దుర్మార్గుడే అన్నిటికి కారణమని. ప్రకాశరావు గారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియదు. ఇందులో నారడం ఏముందండి?
నారాయణరావు గారి మంచి మనిషిని మనం చేసుకోవడం మన ధర్మం. అందుకే చెప్పాను ఈ రాజకీయాలు మనకు వద్దు అని. విన్నారా? రాజకీయాలు దేశ కళ్యాణం కోసమే కానీ వినాశనం కోసం కాదురా. అలనాడు భగవంతుడికే విరోధులు ఉన్నారు, మనమెంత. అయినా చావుకు భయపడి మంచి పనులు చేయటం మానేస్తామో చెప్పు. ఇదంతా సరే కానీ ముందు నా తమ్ముడికి క్షమాపణ చెప్పుకోవాలి. నిజం తెలుసుకున్నాను. అదే సార్. క్షమించదు తమ్ముడు. బాబాయ్ నన్ను క్షమించు బాబాయ్. ధర్మం నీ వైపు ఉందిరా, చిరంజీవిగా వర్తిల్లు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. బయలుదేరు బయలుదేరు. ఓం నమ శివాయ. నమ శివాయ. చాలు బయలుదేరు బయలుదేరు. చైర్మన్ గారు ప్రత్యేకంగా మీరాయండి, నన్ను చెప్పనివ్వండి. రాజకీయ నాయకుడు అంటే సత్యం, ధర్మం, నీతి, నిజాయితీతో ఉండాలి. సత్యం మాట్లాడాలి, ధర్మం ఆచరించాలి, నీతి నిజాయితీతో బ్రతకాలి. మీరు కూడా మీ మార్పు కావాలంటే అలా బ్రతకండి. సర్వే జన సుఖినో భవంతు.